డౌట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో శంకర్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. ఎస్ మురళి గారు సార్ ప్లీజ్. మన ఏపీఎస్ ఈ ప్రోగ్రామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పండి పిల్లలకి. షూర్ షూర్. యా, డ్రెస్ కానీ డ్రెస్ కోడ్ కానీ, కొంతమంది బనియన్స్ మీద వితౌట్ డ్రెస్ అంటే షర్ట్ కూడా లేకుండా కూర్చుంటున్నారు. ప్రాపర్ గా ఒక పెన్ను నోట్బుక్ తీసుకొని, ఎందుకంటే ఇవన్నీ కన్సిడర్ చేసి మనం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ లాగా మన ఇంట్లో ఉన్నాం కదా అన్నట్టు కాకుండా ఓకే ఓకే శంకర్ గారు మీరు ఇంట్రడక్షన్ మీరు చెప్పండి, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ ప్రస్తుతం ఏం చేస్తున్నారు అన్నది చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. నాది బిఎస్సీ కంప్లీట్ అయిపోయింది సార్, బిఎస్సీ డిగ్రీ. ఓకే, అండ్ నేను అంతకుముందు అంటే 2 years డివిస్ ల్యాబొరేటరీలో వర్క్ చేశాను సార్. ఓకే, ప్రొడక్షన్ గా చేశాను. ప్రెసెంట్ అంటే ఖాళీ సార్. ఓకే, స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉన్నది, క్లాసులు అటెండ్ అవుతున్నారు. అవును సార్. సో మీరు ఈ క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూటివ్ లెవెల్ ట్రైనింగ్ లాంటిది ఇది. సో నీట్ గా అంటే చాలా మంది ఏంటంటే కొన్ని సెషన్స్ లో చూసాము బనీల మీద కూర్చున్నారు, అలా కాకుండా నీట్ గా డ్రెస్ వేసుకొని నీట్ గా కూర్చొని మాట్లాడండి. వీడియో అది ఆన్ చేసినప్పుడు నీట్ గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ మధు గారు చెప్పండి. మధు గారు చెప్పండి మీ గురించి. హలో సార్, మధుసూదన్ సార్. చెప్పండి. ఫ్రమ్ కర్నూలు. ఐఎమ్ ఎంటెక్ కంప్లీటెడ్ సార్. ఓకే, ప్రజెంట్ ఖాళీనే సార్, ఊరికే గవర్నమెంట్ ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఓకే, ఊరికే డిమాట్ అకౌంట్ చేపించుకున్నాము ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ లో. ఓకే, దాని పర్పస్ ఇది వినాలని నేను క్లాస్ అనుకున్నాను సార్. వెరీ గుడ్. కంటిన్యూ వినండి, 3 days వినండి. ఓకే సార్. మీకు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే ఓకే సార్. రాసుకుని క్వశ్చన్ అవర్ లో మీరు అడగండి, అడిగితే రీడ్ చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ కోమాలి గారు మాట్లాడండి. Hello sir. I'm Kamli. Present degree final year BSc Computers. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్నది, ఇది కంటిన్యూ చేయండి. Yes sir. Okay sir. ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి. Okay sir. నెక్స్ట్ యాసరి. దేవేంద్ర. దేవేంద్ర అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే, ఇది సౌత్ ఇండియా ఫ్యాబ్రికేషన్స్ అంట. ఈయన అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. బియ్యం మ్యూట్ చేసుకోండి. రాజేష్ గారు మాట్లాడండి.
గోకారం రాజేష్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. Sir, I had completed my master degree sir, in physical education. ఓకే Previously, I was working in Bangalore, ఓకే one of international school with ICSE syllabus. ఓకే So after 6 months onwards, I was watching that stock market, sir. I had a demat account with Zerodha Angel Broking, sir. ఓకే So finally, I had seen in this lockdown an advertisement of our state government of Andhra Pradesh. So I need to know about the stock marketing. So that's why I had taken the registration from our state government with this, sir. So I need to know about the stock marketing. ఓకే డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది. కంటిన్యూ అవ్వండి ఇండెస్. Okay. Thank you, sir. మ్యూట్ చేసుకోండి. Okay, sir. శంకర్ గారు మీరు మాట్లాడిస్తారు కదా, మాట్లాడారు సార్. మధు కూడా మాట్లాడేశారు. డౌట్ కాదు అంటే ఇంట్రొడక్షన్ అన్నమాట. మాట్లాడండి. అందరు తెలుగు చెప్పినారు. వాడు ఎంటెక్ చేసినాడు కూడా వాడు సార్ ఐ కంప్లీటెడ్ ఎంటెక్. ఓకే చెప్పండి. చెప్పండి. తీసుకుందా చెప్తాను. ఈ రోజుతోనే ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళే తీసుకుంటున్నారు. ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళే తీసుకుంటున్నారు. కోమలి గారు మ్యూట్ చేసుకోండి. మాట్లాడేసిన వాళ్ళు మ్యూట్ చేసుకోండి. ఆడియో మ్యూట్ చేసుకోండి. ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చేసిన వాళ్ళు మ్యూట్ చేసుకోండి. ఇంట్రడక్షన్ ఇవ్వని వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. శ్రీని అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. 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 మీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. సార్ ఓకే సార్ ఇంట్రడక్షన్ ఆపేద్దాం. కొంతమంది క్లారిటీ రావట్లేదు. ఓకే సరే. హలో, మై వాయిస్ ఆడిబుల్? వస్తుందండి. Good morning all. I am Ratna Babu, CEO of Joyals Integrated Foundation. We are associated partner with APSSDC. I am APSSDC associate training partner. APSSDC and Joyals Integrated Foundation both are associated and conducting this online program for unemployed youth. Right? Coming 15 days meeku Joyals Integrated Foundation nunchi trainers, APSSDC నుంచి స్టాఫ్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్
అండ్ ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ బిజినెస్, మీరు ఈ ప్రోగ్రామ్ ని యూటిలైజ్ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. తర్వాత ఈ ప్రోగ్రామ్ వల్ల మీకు 3 కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ప్లేస్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎంప్లాయ్, కొన్ని ఎంఎన్సి కంపెనీల్లో మీరు ఎంప్లాయీగా జాయిన్ అవ్వచ్చు ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్. అంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వి విల్ ప్రొవైడ్ యూ. అండ్ సెకండ్ వన్, ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ డిమాట్ అకౌంట్, లేదు నేను డిమాట్ అకౌంట్ ఎలా, హౌ టు ఆపరేట్ మై డిమాట్ అకౌంట్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ దొరుకుతుంది. థర్డ్ వన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్నా, మీరు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని కొంతమంది ఎంప్లాయీస్ ని పెట్టుకొని అట్లా రన్ చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి గైడెన్స్ అంటే నాలెడ్జ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. రైట్, వీఆర్ నాట్ గివ్ ఎనీ వీఆర్ నాట్ టెల్ ఎనీథింగ్ లైక్ ఈ కంపెనీలో మీరు తీసుకోండి లేదా ఈ కంపెనీలో మీరు షేర్స్ కొనండి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరకదు. ఏది మంచి కంపెనీ ఏది చెడ్డ కంపెనీ అని కూడా ఇక్కడ చెప్పరు. ఇక్కడ ఏంటి అంటే షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మీరు ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, రైట్, దానికి టెక్నిక్స్ ఏంటి, తర్వాత మార్కెట్స్ వరల్డ్ వైజ్ ఉన్న మార్కెట్స్ సారీ మన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు వాట్సాప్ నేను గ్రూప్ లో షేర్ చేసిన వాట్సాప్ లింక్, ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. డోంట్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. తర్వాత మీకు మన యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించాము ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ రోజు కండక్ట్ చేసిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని అక్కడ మేము యూట్యూబ్ లో పెడతాం. దానికోసం ఆ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కలిముల్లా గారు గుడ్ ఈవినింగ్, సారీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యా, అండ్ మన ఏపీఎస్ఎస్టిసి స్టాఫ్ ఉన్నారు, మురళి గారు అండ్ ముజీబ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సార్ క్యారీ ఆన్ సార్ కరీముల్లా గారు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, సార్. సో గుడ్ మార్నింగ్. మీరు అందరూ మ్యూట్ చేసుకోండి, ఆడియో మ్యూట్ చేసుకోండి అందరూని. ఓకే, మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ఎన్ఎస్సి ఫైనాన్షియల్ మార్కెట్స్ బేసిక్స్ అన్నమాట. బేసిక్ మాడ్యూల్ అన్నమాట. మనం నేర్చుకునేది అంటే మనం 15 days లో తెలుసుకునేది చాలా విషయాలు ఉంటాయి. అంటే పూర్తిగా మనం అడ్వాన్స్ దాంట్లో వెళ్ళం అన్నమాట. జస్ట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు స్టాక్ మార్కెట్ గురించి అసలు ఏం తెలియని వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్తాం అన్నమాట. బేసిక్స్ అన్నిని. సో దీంట్లో ఏంటంటే మనం స్టాక్ మార్కెట్ లో తెలుసుకునేది ఫస్ట్ ఈ కోర్సు బెనిఫిట్స్ గురించి చెప్పుకుంటాం మనం. కోర్స్ బెనిఫిట్స్ ఏంటంటే ఇది నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ జాబ్స్ మనం ఈజీగా వెళ్ళొచ్చు అన్నమాట. ఈ ఫీల్డ్ లో జాబ్స్ కి, స్టాక్ మార్కెట్ జాబ్స్ కి మీరు వెళ్ళొచ్చు. స్టాక్ మార్కెట్ జాబ్స్ కి వెళ్ళొచ్చు. తర్వాత అలాగే ఇన్వెస్టర్ కింద కూడా అవ్వచ్చు అన్నమాట. మనం ఇన్వెస్టర్ కింద కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఓన్ బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఈ బేసిక్ కోర్సు ఇవి ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్ కి వెళ్తే ఏమేం కావాలి, మనం ఏం నేర్చుకోవాలి, మినిమం ఇదన్నమాట. ఎంప్లాయ్మెంట్ కింద వెళ్తే ఇన్వెస్టర్స్ కి మనం గైడ్ చేస్తుండాలి. ఎలా గైడ్ చేయాలి, మీరు తెలుసుకున్న ఇప్పుడు నేర్చుకున్న ఈ 15 days ఇది కూడా వాళ్ళకి చెప్పగలగాలన్నమాట.
ఇన్వెస్టర్స్ ఆఫీస్కి వచ్చే ఇన్వెస్టర్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలాగే ఇన్వెస్టర్ గా అంటే మీరు ఏం చేయాలి, మీ రోల్ ఏంటి, మీరు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరేమో అక్కడ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, మీ రెస్పాన్సిబిలిటీస్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలన్నది మనం డిస్కస్ చేస్తాం. అలాగే బిజినెస్ అంటే బిజినెస్ ఎలా చేసుకోవాలి, బిజినెస్ కి బిజినెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఈ మొత్తం కోర్స్ లో ఈ ముగ్గురికి సెలెక్ట్ చేసుకుని మేము తయారు చేసాం అన్నమాట ఈ కోర్స్ మాడ్యూల్. ఈ ముగ్గురు ఎవరైతే ఈ జాబ్ కోసం మనం ఈ క్లాసెస్ వింటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇన్వెస్టర్ కింద అవుదామని అనుకునే ఫస్ట్ స్టెప్ వేద్దాం అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే బిజినెస్ చేద్దాం, బిజినెస్ చేసి మనం మన కాలం మీద మనం ఓన్ గా బిజినెస్ చేసుకుందాం అన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో జాగ్రత్తగా విని వీటికి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నేను చెప్తున్నప్పుడు కాకుండా పేపర్ మీద నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఆఖరిన క్వశ్చన్ అవర్ ఉంటది. ఆ క్వశ్చన్ అవర్ లో మీరు ఏం చేస్తారంటే అడగండి. 1 by 1 అడిగితే నేను క్లారిఫై చేసుకుంటూ వెళ్తాను. సో ఇవి ఎంప్లాయ్మెంట్స్ చూడండి. ఈ బెనిఫిట్స్ ఆఫ్ కోర్స్ లోనే మనకి ఎంప్లాయ్మెంట్ అంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి మనకి, డీలర్ కింద వస్తుంది. డీలర్ అంటే ఒక బ్రాంచ్ కానీ ఫ్రాంచైజీ కానీ ఉంటాయి, ఫ్రాంచైజీ బ్రాంచ్ ఉంటాయి, వాటిలో ఎంప్లాయ్ అన్నమాట. అలాగే అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, ఇలాగా 1 by 1 జాబ్స్ వస్తాయి. ఆ జాబ్స్ ఎవరిస్తారు అంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో మెంబర్షిప్ తీసుకొని కార్పొరేట్ ఇవి ఉన్నాయి. ఆదిత్య బిర్లా మనీ అని, ఏంజల్ బ్రోకింగ్ అని, షేర్ ఖాన్ అని, అలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయీస్ ఒక 10 నుంచి 100-200 వరకు ఎంప్లాయీస్ ఉన్నారు, అవసరం ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళేమో ఈ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు. వీటికి క్వాలిఫికేషన్ ఏమి ఉండదు. క్వాలిఫికేషన్ ఏంటంటే బీకామ్ పాస్ అయితే చాలు. బీకామ్ కానీ డిగ్రీ, ఎనీ డిగ్రీ పాస్ అయ్యి వాళ్ళు ఏం చేయాలంటే దీనికి కోర్స్, ఇలాంటి కోర్సులు ఇప్పుడు మేము చెప్తున్నట్టు కోర్సులో సర్టిఫికేట్స్, అలాగే కొన్ని ఎన్ఎస్సి ఎగ్జామ్స్, బిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి ఆ ఎగ్జామ్ సర్టిఫికేట్ ప్లస్ నాలెడ్జ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ చూస్తారు. ఇప్పుడు ఏదైతే మనం 15 days లో నేర్చుకుంటున్నామో మినిమం నాలెడ్జ్ వస్తుంది అనమాట. కనీసం మాట్లాడగలుగుతాం, ఏమైనా అడిగితే చెప్పగలుగుతాం అనమాట. ఇంటర్వ్యూస్ లో ఏమైనా అడిగితే చెప్పగలుగుతాం. ఇంటర్వ్యూస్ ఫేస్ చేయగలం ఆ డీలర్స్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కి. ఈ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ. ఇది ఆదిత్య బిర్లా మనీ ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ అన్నమాట. ఆల్రెడీ ఆ కంపెనీ ఉంది, బిర్లా మనీ అని షేర్ ఉన్నది, దానికి వాల్యూ ట్రేడ్ అవుతుంటది. అలాగే షేర్ ఖాన్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్, ఇవన్నీ షేర్స్ లిస్ట్ అయి ఉన్నాయి మార్కెట్ లో. సో పెద్ద కంపెనీలు అన్నమాట, కార్పొరేట్ కంపెనీస్ ఇవన్నీ. కార్పొరేట్ కంపెనీస్ లో జాబ్స్ అంటే హ్యాపీ లైఫ్ అన్నమాట, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ వైజాగ్ లో కూడా స్టీల్ సిటీ సెక్యూరిటీస్ అవి ఉన్నాయి. హైదరాబాద్ లో అయితే దగ్గర ఒక 20-30 కంపెనీస్ ఉన్నాయి మెయిన్ దీంట్లో. సో జాబ్స్ మాత్రం చాలా ఎక్కువ జాబ్స్ ఓపెన్ లో ఉంటాయి. ఈవెన్ వీళ్ళ దగ్గరే కాకుండా వీళ్ళందరూ డైరెక్ట్ మెంబర్స్ అన్నమాట. అలా కాకుండా వీళ్ళందరూ ఫ్రాంచైజీస్ ఇస్తారు, సబ్ బ్రోకర్షిప్లు ఇస్తారు. వాళ్ళకి కూడా ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది. ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు, సబ్ బ్రోకర్ తీసుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు. సో ఈ కంపెనీలే కాకుండా ఈ కంపెనీల కింద ఒక 50 నుంచి 100 ఫ్రాంచైజీస్ ఉంటాయి ఒక కంపెనీకి. ఆ 50 నుంచి 100 కంపెనీస్ కి ఎంప్లాయీస్ అవసరం ఉంటారు. డీలర్స్ ఒక 4 నుంచి 5 అవసరం ఉంటుంది ఎవ్రీ బ్రాంచ్ కి.
అలాగే బ్రాంచ్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒక ఫ్రాంచైజీ ఉందంటే ఒక 5-6 బ్రాంచ్లు పెట్టుకోవచ్చు 5-6 సిటీస్ లో. అలాగే ఆ 5-6 దాంట్లోని ఎంప్లాయీస్ అవసరం ఉంటారు. డీలర్స్ వీళ్ళందరినీ, డీలర్స్, అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ వీళ్ళందరూ అవసరం ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ వైజ్ గా ఆ అడ్వాంటేజ్ ఉంది. మనం ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎంప్లాయీగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్స్ వస్తాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, అంటే మనం వేరే జాబ్ చేస్తూ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నమాట. షేర్ మార్కెట్ లో కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం షేర్స్ ఇన్వెస్ట్ చేసి అదేమో షేర్స్ పెరిగిన తర్వాత అమ్ముకొని ఆ వచ్చిన ప్రాఫిట్ మనకి ప్రాఫిట్ అన్నమాట. సో ఇన్వెస్టర్ గా మనకి ఏంటంటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, మనకి ఐడియాస్ వస్తాయి. ఫైనాన్షియల్ మార్కెట్ మీద కొంత ఐడియా వస్తుంది, కొంత టైం సేవ్ చేసుకొని పూర్తిగా మనం ఇక్కడే స్టాక్ మార్కెట్ మీదే పెట్టకుండా మనం వేరే బిజినెస్ కానీ వేరే జాబ్ కానీ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో కొంత ఎక్సెస్ అమౌంట్ ఉన్నది అంటే ఏంటంటే షేర్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది అన్నమాట. కొంత టైం సేవ్ చేసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ గా మనం జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే జాయిన్ అవడానికి అడ్వాంటేజెస్ ఏంటంటే లిక్విడిటీ ఒకటి ఉంటుంది. మనం ఏదైనా అసెట్స్ తీసుకున్నామంటే లిక్విడిటీ ఉండాలన్నమాట. మనం ఏంటంటే దీంట్లో అసెట్స్ కొంటాం, ల్యాండ్ కొంటాం, తర్వాత హౌస్ కొంటాం, ఏం కొన్నా సరే ఇమీడియట్ గా లిక్విడిటీ అవ్వదు. సేల్ కి పెట్టామంటే ఆ సేల్ అవ్వదు అన్నమాట, వెంటనే అవ్వదు, వెంటనే మనకి డబ్బులు కావాలంటే అవ్వదు. కానీ ఈ స్టాక్ మార్కెట్ లో మనం అమ్మిన 3 days కి మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఇది మంచి అడ్వాంటేజ్ అన్నమాట. లిక్విడిటీ మన డబ్బులు మనకి ఇమీడియట్ గా మన చేతికి రావడానికి ఉండే ఇన్వెస్ట్మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్. మిగతా వాటిలో అయితే డిలే అయిపోతుంటుంది పేమెంట్ రావడానికి. ఆ డిలే లేకుండా వచ్చేదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టర్ కి అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నది బూమింగ్ ఎకానమీ అన్నమాట. బూమింగ్ ఎకానమీ అంటే మన ఇండియన్ ఎకానమీ డెవలప్డ్ కంట్రీస్ లో లీడింగ్ లో ఉన్నది. లీడింగ్ లో ఉన్నది కాబట్టి డెఫినెట్ గా నెక్స్ట్ కమింగ్ 10 years చాలా బాగుంటది స్టాక్ మార్కెట్. అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే ఓవరాల్ గా గ్రోత్ బాగుంటుంది అన్నమాట ఇండియన్ ఎకానమీ, ఇండియన్ కంపెనీస్ కూడానే. సో అన్ని కంపెనీస్ గ్రో అవుతూ ఉంటాయి. సో ఈ టైంలో ఇన్వెస్టర్ గా మనం పార్టిసిపేట్ చేస్తే ఆ గ్రోత్ లో మనం గ్రో అవుతాం అన్నమాట. మన ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ ఒకటి ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్ లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అది ఏమవుతుందంటే మనకి ఒకేసారి ₹1,00,000 పెట్టాలి అని ఉండదు. అయితే ఒకేసారి అమౌంట్ పెట్టనవసరం లేదు. ₹1,000 దగ్గర నుంచి పెట్టుకోవచ్చు మనం. ₹1,000 నుంచి 1 lakh వరకు. అంతేనా? ₹1,000 ఏంటి, కనీసం ఒక షేర్ కావాలంటే ఒక షేర్ అయినా కొనవచ్చు మనం. 2 షేర్లు కావాలంటే 2 షేర్లు కొనుక్కోవచ్చు. సో ఒక షేరు స్టేట్ బ్యాంక్ షేర్ 300 ఉన్నది, 300కి ఒక షేర్ అయినా కొనుక్కోవచ్చు మనం. డైలీ 300 పెట్టి ఒక షేర్ కొనుక్కుంటూ వెళ్ళినా పర్లేదు. సో మనం ఎవరు అడగరు అన్నమాట, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. అలా కాకుండా బయట ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఇల్లు కానీ ల్యాండ్ కానీ కొనాలంటే హ్యూజ్ అమౌంట్ పెట్టాలి. ఆ అమౌంట్ అంతా రెడీ చేసుకుని పెట్టడానికి టైం పట్టేస్తుంది. అలా కాకుండా ఈ షేర్ మార్కెట్ లో మనం 300-200 పర్ డే ఒక షేర్ కూడా ఉండొచ్చు. కొద్దిగా మన డబ్బులు ఎప్పుడు ఉన్నాయో అప్పుడు కొనుక్కోవచ్చు. సో అదొక అడ్వాంటేజ్, ఫ్లెక్సిబిలిటీ ఒకటి స్మాలర్ అమౌంట్ లో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అలాగే డివిడెండ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం ఏమి చేయకుండా కంపెనీలో ప్రాఫిట్ కూడా మనం తీసుకోవచ్చు. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ ప్రాఫిట్స్ లో వచ్చిందంటే
ఆ డివిడెండ్ ఇస్తుంది. డివిడెండ్, బోనస్, రైట్స్ అని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇన్వెస్ట్ కింద ఉంటే మనం కొనేసి పెట్టేస్తాం అంతే. కొనేసి పెట్టేసి మన పని మనం వేరే జాబ్ చేసుకోవడం, లేదంటే వేరే బిజినెస్ మనం రెగ్యులర్ బిజినెస్ చేసుకోవడం ఏదో చేసుకుంటాం. ఇది ఏంటంటే సైడ్ ఇన్కమ్ లాగా మనం కొని పెట్టుకుంటాం అన్నమాట. ఆ కొను పెట్టుకున్న అమౌంట్ గ్రో అవుతుంటది. దానికి అదే మనం ఏం చేయకపోయినా దానికి అదే డివిడెండ్ వస్తుంటది, యాడ్ అవుతుంటది. బోనస్లు వస్తే బోనస్ తీసుకుంటుంటాం. అలాగే రైట్స్ ఉంటే రైట్స్ తీసుకోవచ్చు. ఏదైనా సరే ఆ బెనిఫిట్స్ అన్ని ఇన్వెస్టర్ గా మనం ఎక్కువ కష్టపడకుండా మన అమౌంట్ అలా దీంట్లో ఉంచితే చాలు, అది అలా గ్రో అవుతుంటది. సో ఈ మెయిన్ ఏంటంటే ఇన్వెస్టర్ కి ఏంటంటే ఆ మా బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వస్తే చాలు. స్టాక్ మార్కెట్ లో బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఇప్పుడు ఎంత చాలా తక్కువ ఉన్నాయి. 6%, 7% అలా ఉన్నది. 6%, 7% ఇయర్ కనమాట. 1,00,000 రూపాయలు పెడితే 7% అంటే 7,000 వస్తుంది. ఒక 1 ఇయర్ వెయిట్ చేస్తే 1,00,000 రూపాయలకి 7,000 వస్తుంది. అదే స్టాక్ మార్కెట్ లో 1,00,000 రూపాయలు పెట్టుకుంటే వన్ ఇయర్ అవసరం లేదు. కనీసం 1 మంత్ 2 మంత్స్ లోనే గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఒకవేళ పెరగలేదంటే 1 ఇయర్ వరకు ఉంచుతాం. 1 ఇయర్ కి గ్యారంటీ పెరుగుతుంది. లాస్ట్ 30 ఇయర్స్ డేటా తీసుకుంటే 15% గ్రోత్ ఇచ్చింది. అంటే 1,00,000 రూపాయలు పెట్టుకున్న వాళ్ళకి 15,000 గ్యారంటీ అన్నమాట. 15,000 నుంచి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఏమయ్యాయంటే హ్యూజ్ గా పెరిగాయి అన్నమాట. 100%, 200% కూడా పెరిగి ఉన్నాయి కరెక్ట్ గా చూసి ఇన్వెస్ట్ చేసిన వాటిలో. సో అంత గ్రోత్ ఉన్నదే కాబట్టి ఇప్పుడు అందరూ తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఈ బెనిఫిట్ కూడా ఉంటది. ఇన్వెస్టర్ గా కన్వర్ట్ అవడానికి, ఇన్వెస్టర్ గా మనం ముందు స్టెప్ వేయడానికి మనం ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్. అలాగే బిజినెస్ అంటే ఇక జాబ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు. బిజినెస్ చేసుకుంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మన ఓన్ బిజినెస్, ఎవరి కింద మనం పని చేయని అవసరం లేదు, ఎవరి మాటను మనం పడిన అవసరం లేదు. మనం ఫ్లెక్సిబిలిటీ టైం ఉంటుంది. మన పనులు చేసుకుంటూ ఇది చేసుకోవచ్చు. మన ఓన్ డిసిషన్స్ తీసుకోవచ్చు. మనం బిజినెస్ పెరగడానికి ఎలాంటి డిసిషన్ కావాలో అలాంటివి తీసుకోవచ్చు. మనం జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. మనం ఫ్రాంచైజీ లాంటివి ఏమైనా తీసుకున్నామంటే డీలర్స్ కి, అసిస్టెంట్ మేనేజర్లకి మనం పెట్టచ్చు అన్నమాట. సో వాళ్ళకి క్రియేట్ చేసినట్టు అవుతుంది. ప్రాఫిట్స్ అన్ని మనకే ఉంటది యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా. సో బిజినెస్ లో ఏంటంటే సింగిల్ గా చేయొచ్చు, సింగిల్ గా ఫ్రాంచైజీ ఓపెన్ చేయొచ్చు, పార్ట్నర్షిప్ తో ఓపెన్ చేసుకోవచ్చు. అదొకటే కాకుండా సింగిల్ గా మనం డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ కింద కూడా జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ గా మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నది అంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ లో మెంబర్షిప్ తీసుకుంటే మొత్తం కమిషన్ అంతా మనకే వస్తుంది. స్టాక్ బ్రోకర్ కింద తీసుకుని వీళ్ళందరూ ఆదిత్య బిర్లా మనీ లిస్ట్ ఇచ్చాను కదా, ఏంజెల్ బ్రోకింగ్, షేర్ ఖాన్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, మోతీలాల్, స్టీల్ సిటీ సెక్యూరిటీస్, జన్ సెక్యూరిటీస్, కార్మిక కన్సల్టెన్సీ, వీళ్ళందరూ డైరెక్ట్ మెంబర్స్ అన్నమాట. డైరెక్ట్ మెంబర్స్ కి ఏంటంటే మొత్తం కమిషన్ అంతా వాళ్ళకి వెళ్తుంది. అదే ఫ్రాంచైజీ అయితే 80% ఫ్రాంచైజీ ఓనర్ కి వెళ్తుంది, 20% ఏమో ఈ కంపెనీస్ కి వెళ్తాయి. డైరెక్ట్ మెంబర్స్ ఆదిత్య బిర్లా, ఏంజెల్ బ్రోకింగ్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఆ 20% వెళ్తుంది. సో ఫ్రాంచైజీ అలా తీసుకోవచ్చు. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ అంటే వీళ్ళకి ఒక 20 నుంచి 30% ఇస్తారు కమిషన్ లో. మిగతాది ఆదిత్య బిర్లా మనీ 70% ఏంజెల్ బ్రోకింగ్ వాళ్ళు తీసుకుంటారు. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ రిమైజర్ కి ఏంటంటే తక్కువ అమౌంట్, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు అన్నమాట. నామినల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. మెంబర్షిప్ కి అయితే 3 crores వరకు వెళ్తాయి. 3 నుంచి 4 crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఈ కంపెనీలు పెట్టడానికి, ఆదిత్య బిర్లా మనీ, ఏంజెల్ బ్రోకింగ్ లాంటి కంపెనీలు పెట్టడానికి హ్యూజ్ అమౌంట్స్ అవసరం ఉంటుంది.
సో ఇవి బిజినెస్ అడ్వాంటేజెస్ అన్నమాట. సో ఓవరాల్ గా మనం ఏంటంటే ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఒక ఐడియా వస్తుంది, జాబ్ జాయిన్ అవ్వడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలుస్తుంది, మనం కనీసం మాట్లాడడానికి ఒక ఇది దొరుకుతుంది. ఏమైనా స్టాక్ మార్కెట్ గురించి చెప్పండి అంటే చెప్పగలుగుతాం అన్నమాట. ఇన్వెస్టర్ గా అయితే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అన్నది కూడా తెలుస్తుంది మనకి. అలాగే బిజినెస్ అంటే ఓన్ బిజినెస్, మన ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలన్నది కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఈ కోర్సు మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ స్టాక్ మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్ హిస్టరీలోకి వెళ్తే అసలు ఏంటి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది చాలా మంది తెలియదు. దాంట్లోకి వెళ్తే మనకి స్టాక్ మార్కెట్ ఏంటంటే మన ఇండియాలో లీడింగ్ ఎక్స్చేంజ్లు ఉన్నవి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఇప్పుడు షేర్స్ ఏవైనా సరే కొన్నా సరే అమ్మాలన్నా సరే కంపల్సరీగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోని ఈ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని కొనడం అమ్మడం చేయాలి, వేరే చోట చేయడానికి లేదు. గవర్నమెంట్ అలా ఫిక్స్ చేసింది అన్నమాట. బయట అనాథరైజ్డ్ గా చేయకూడదు, చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది. లీగల్ గా బిజినెస్ చేయాలంటే ఈ ఎక్స్చేంజ్ లో చేయాలి, కొనాలన్నా అమ్మాలన్నా సరే కంపల్సరీగా చేయాలి. ఇది గవర్నమెంట్ కంట్రోల్ లో ఉన్న ఎక్స్చేంజ్లు అన్నమాట. మనకి వీటిని కంట్రోల్ చేసేది సెబీ అని, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఉన్నది. మొత్తం ఎక్స్చేంజ్ని స్టాక్ మార్కెట్ లో ఉన్న ఎక్స్చేంజెస్ ని, కంపెనీలని అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఈ కంట్రోల్ చేసే కంపెనీస్ ని మనకి ఇన్వెస్టర్స్ కి సేఫ్ అన్నమాట. వాళ్ళు పెట్టిన అమౌంట్ లోకి ఏం అవ్వకుండా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టి, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి మొత్తం ఒక సిస్టమ్ తయారు చేశారు. అవి ఈ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేసుకోవడానికి చేశారు అన్నమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోని, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని. సో మనం ఇక్కడ బ్రేక్ ఇద్దాం, ఒక 10-15 మినిట్స్ అలాగా మనం ఇప్పటివరకు చెప్పుకున్న దాని మీద మాట్లాడదాం. డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత మీకు కంటిన్యూ చేద్దాం. చెప్పండి శంకర్ గారు, మాట్లాడతారా? డౌట్ అడగండి, అన్మ్యూట్ చేసుకోండి. ఇవి పర్మనెంటా సార్? ఇవి పర్మనెంటా అంటున్నా. ఏంటి పర్మనెంట్ అంటే ఇప్పుడు బిఎస్సి అని చూపించారు కదా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అవును సార్. అవును, పర్మనెంట్ ఏం టెంపరీ ఏముంది? టెంపరీలో అంటే ఇప్పుడు చెప్పారు కదా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అవి గవర్నమెంట్ కంట్రోల్ లో ఉన్నవి కాబట్టి అదేం దాంట్లో క్రోర్స్ ఆఫ్ ఇది అవుతుంది టర్న్ ఓవర్స్. 3 లక్షల కోట్లు టర్న్ ఓవర్, 3 లక్షల మన కంపెనీస్ 3 లక్షల కోట్లు ఉన్నది. మొత్తం కంపెనీ మార్కెట్ క్యాపిటేషన్ 3 లక్షల కోట్లు అంటారు. మొత్తం అన్ని ఎక్స్చేంజ్ లోనే జరుగుతున్నాయి. సో అదేం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ సంతోష్, మౌలి సంతోష్.
అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సార్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవాలి సార్. అంటే వెదర్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిందా లేదంటే మనం లాస్ అయ్యామా ఇలాంటివి ఉంటాయి కదా సార్ స్టాక్ లో. ఆ, సో దాని గురించి మీకు అవి కాదు, మీకు ఈ కోర్స్ రిలేటెడ్ మీరు ఏమైనా ఉంటే అడగండి క్వశ్చన్స్. ఈ కోర్స్ కి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్టర్, బిజినెస్ దానికి రిలేటెడ్ గా ఉన్నవి అడగండి. ఇంకా మిగతా వాటికి మీకు ఆఖరణ వస్తాయి. మీకు క్లాసెస్ వినే కొలది మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. ఓకే సార్. ఓకే సార్. మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న ఈ కోర్సు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మీకు స్లైడ్స్ చూపిస్తున్నాను కదా, దాంట్లో డౌట్స్ అడగండి. ఎవ్రీవన్ ఈరోజు క్లాస్ ఉంది, ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇది ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 15 days అండి క్లాస్. ఫస్ట్ రోజే మనం అన్ని తెలుసుకోవాలనుకుంటే కష్టం కదా. 1 by 1 అన్ని క్లాసులు మీకు అన్ని క్లాస్ వస్తాయి. షేక్ హలో సార్. చెప్పండి నవాబ్ గారు, చెప్పండి. హలో అడగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ బిజినెస్ టాపిక్ లో సార్ ఫ్రాంచైజీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫ్రాంచైజీస్ గురించి వస్తుందండి, అదంతా మీకు క్లాస్. ఓకే. హలో హలో సార్. క్లాసెస్ లో వస్తాయి. స్టార్టింగ్ క్లాస్ అన్నమాట, ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. అవన్నీ ఒక క్లాస్ ఉంటాయి. ఫ్రాంచైజీ గురించి, మెంబర్షిప్స్ గురించి అన్ని క్లాసులు ఉన్నాయి సెపరేట్ గా. అంటే ఓకే సార్, ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్టర్ అర్థమైంది. ఓకే, బిజినెస్ టైప్ లో ఫ్రాంచైజీస్ అండ్ మెంబర్షిప్ కొంచెం ఓకే, దాని గురించి తెలియదు అడిగాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే అవి చెప్తాను. మీకు బిజినెస్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్నది కదా, సో అది మీకేంటే ఆ క్లాస్ వస్తుంది. ఆ డే లో ఫుల్ 2 hours మీకు దాని గురించి డిస్కస్ చేస్తాం. సో అప్పుడు క్లియర్ అవుతుంది. నవాబ్ గారు, యూ కెన్ అన్మ్యూట్ అండి. సార్ ఒక డౌట్ సార్. చాలా మంది అంటుంటారు ఇన్వెస్టర్ గా మనం స్టార్ట్ చేస్తే లాస్ అవుతుంటాము ఎక్కువగా అని అంటుంటారు, షేర్స్ డౌన్ అయినప్పుడు. అలా ఇది ఎంతవరకు నిజం సార్? అవుతా ఉండి అంటే ఇది ఇన్వెస్టర్ గాని ఏంటంటే స్టాక్ మార్కెట్ ఒకేలా ఉండదు, ఎప్పుడు పెరుగుతూ ఉండదు, ఒకసారి పెరుగుతూ ఉంటుంది. కానీ ఇన్వెస్టర్ గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ అంటే కనీసం ఒక 2 years నుంచి 3 years ఏ షేర్ కొన్నా సరే ఉంచాలి. అలా ఉంచిన వాళ్ళు సక్సెస్ అవుతారు. ధనంజయ కిల్లంశెట్టి. హలో సార్. హలో చెప్పండి సార్. ఇప్పుడు స్టాక్ మీరు అంటే డైలీ అంటే స్మాల్ అమౌంట్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి డైలీ, రోజు రోజు అని అన్నారు కదా. అవును. అంటే ఫర్ సపోజ్ ఇవాళ టుడే ఒక స్టాక్ మీద 300 ఇన్వెస్ట్ చేశాను అనుకోండి సార్. తర్వాత నెక్స్ట్ డే కూడా స్టాక్ ప్రైస్ పెరుగుతాయి కదా, అంటే చేంజెస్ ఉంటాయి కదా. ఆ తర్వాత మళ్ళీ మనం కావాలనుకుంటే కొనుక్కుంటే డిఫ్లేషన్, ఇన్ఫ్లేషన్స్ వస్తాయి కదా సార్. అప్పుడు ఏమైనా లాస్ ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఇవాళ 300 దగ్గర స్టాక్ ప్రైస్ ఒకటి కొంటే రేపు 600 దగ్గర ఉంటుంది సార్ ప్రైస్ అనేది. అది అవన్నీ మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. మీకు ఓకే సార్. అలాంటి డౌట్స్ అన్ని లాస్ట్ 3 days మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి స్టార్టింగ్ కాబట్టి దీని గురించి అడగండి, ఈ కోర్సు గురించి అడగండి. ఆ తర్వాత ఈ బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి అన్నారు కదా, సర్టిఫికేషన్స్ ఎగ్జామ్, అవి ఏంటియో తెలుసుకోవచ్చా? అవి కూడా ఉన్నాయండి. అది కూడా మీకు లాస్ట్ క్లాస్ లో మీకు అది ఇన్ఫార్మ్ చేస్తాం, ఎలా రాయాలన్నది. 14th డే కానీ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అంత డీటెయిల్ గా ఇస్తాను. అడగండి సౌజన్య గారు. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్. సార్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి డిఫరెన్సెస్ ఏంటి సార్? రెండు నేషనల్ వే కదా? అవునండి. అంటే రెండు సెపరేటా? దాని గురించి చెప్తా అండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చనర్ అయిపోయిన తర్వాత ఆ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే సార్, ఓకే, థాంక్స్. దాని గురించి చెప్తాను. ప్రవీణ్ గారు, నెక్స్ట్ ప్రవీణ్ గారు చెప్పండి. ప్రవీణ్, you can unmute and ask your question. సార్ చెప్పండి ప్రవీణ్ గారు. హలో సార్. చెప్పండి సార్ ఇప్పుడు ఫ్రాంచైజ్ దాని గురించి చెప్పగలుగుతారా సార్? ఫ్రాంచైజ్ దాంట్లో NSC లో మనకి రీసెర్చర్స్, అడ్వైజర్స్ ఉంటారు కదా సార్, ఆ జాబ్స్ ఏ క్వాలిఫికేషన్ మీద వస్తాయి? ఏదండి సౌండ్ క్లియర్ రావట్లేదు సార్. స్టాక్ మార్కెట్ లో అడ్వైజర్స్, రీసెర్చర్స్ ఉంటారు కదా సార్. అవును. సో దానికి క్వాలిఫికేషన్ ఏమి? అది మనకి ఎక్స్పీరియన్స్ మీదనే వస్తుందా జాబ్, లేదంటే మన కోర్సెస్ ఏమైనా చేస్తే వస్తాయంటారా సార్? రెండు ఉండాలండి, కోర్సు చేయాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే ఓకే. అది మస్టెడ్ గా NSC ఎగ్జామ్స్ రాయాలన్నా సార్ దాంట్లోకి? అంతే అంతే రాయాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్స్. వానా లోకేశ్వరరావు గారు. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆఫ్టర్ దిస్ కోర్స్ మాకు ఏమైనా సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేస్తారా సార్? ఇస్తారండి. అంటే మాకు స్కిల్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మీన్ స్టాక్ మార్కెట్ లో చేసేటట్టు మాకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా సార్? APSSBC ఇన్ అసోసియేషన్ విత్ జోయిల్స్ ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ రెండు కలిపి మనం సర్టిఫై చేస్తుందండి. NSC సర్టిఫికేషన్ ఒకటి వస్తుంది. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యి 15 days కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. ఓకే సార్. అసెస్మెంట్ మీరు క్వాలిఫై అయిపోతే మీకు సర్టిఫికేషన్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లేకపోతే 15 days చెప్పిన తర్వాత పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే సార్, ఓకే సార్. అసెస్మెంట్ అంటే మీరు 15 days ఏదైతే చెప్పారో మాకు దానిపైనే ఉంటుంది కదా సార్? అంతే అంతే. బేసిక్స్ మీద మీకు అసెస్మెంట్ జరుగుతుంది ఇక్కడ. ఓకే సార్. ఫర్దర్ గా వేరే అసెస్మెంట్కి వెళ్ళాలంటే మీకు అంటే జస్ట్ బేసిక్సే కదా, ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసం. తర్వాత ఫర్దర్ గా మీరు ఏమైనా ఎక్కువగా తెలుసుకుంటే అప్పుడు దాని మీద ఆ కోర్సు మళ్ళీ ఇస్తారు సార్. అవి వేరే సర్టిఫికేషన్ అవి కూడా మీరే ప్రొవైడ్ అంటే ఫస్ట్ బేసిక్ కోర్స్ రన్ చేస్తున్నామండి. ఫర్దర్ గా లేటర్ ఆన్ ప్లాన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తేజ గారు. Hello, sir. చెప్పండి. Good morning. Sir, I have a doubt about employability, sir. Sir, employability అనేది BSc లో కానీ NSc లో కానీ మనం ఎంప్లాయీ కావాలంటే దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉంటుంది సార్? అది ఫర్దర్ మీ క్లాసెస్ లో వస్తుందండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అశోక్ కుమార్ గారు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ రైజ్ యువర్ క్వశ్చన్. అశోక్ కుమార్. దుర్గా సూత్రం. హలో, అడగండమ్మా. సార్ అదే సర్టిఫికేట్ దేనికి యూజ్ అవుతుంది సార్? ఈ సర్టిఫికేట్ మూడు చెప్పాను కదండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. ఎంప్లాయ్మెంట్ కి మూడింటికి సర్టిఫికేట్ అవసరం అండి. ఓకే సార్, ఓకే సార్.
చలో చెప్పండి. చెప్పండి, అడగండి. తేజ గారు సార్ unmute చేసుకొని చెప్పండి. నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్. అంటే మీ కోర్స్ ద్వారా ఇంకా నేర్చుకుంటాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్ కోర్స్కి. ఓకే రైట్. నెక్స్ట్ అశోక్ కుమార్ గారు, అశోక్ కుమార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోలేదండి అశోక్ కుమార్ గారు, మీరు అన్మ్యూట్ చేయలే. ఇప్పుడు మాట్లాడండి. అశోక్ కుమార్ మాట్లాడిస్తున్నట్టున్నారు. నెక్స్ట్ చూడండి, పట్నాయక్ మాట్లాడండి. రోహిణ్ పట్నాయక్. హలో, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మన బిఎస్సికి ఎన్ఎస్సికి తేడా ఏంటి సార్? అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి తేడా ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ అవే స్లైడ్స్ వస్తాయి, దాని గురించి చెప్తాను నేను, మీకు క్లారిఫై అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రాజారావు గారు. సబిహా. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఏదైతే రెండు ఉన్నాయి కదా, అదే స్టాక్ ఎక్స్చేంజ్ మనం ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉండడం ద్వారా గవర్నమెంట్వి, అవి రెండు ఎందుకు పెట్టారు సార్? ఒకటైతే సరిపోతుంది కదా. బ్యాంక్ ఒక బ్యాంక్ పెడితే సరిపోతుంది కదా, అన్ని బ్యాంకులు ఎందుకు మనకి? అంటే రెండే పెట్టారు అంటే బ్యాంకులు అయితే చాలా ఉన్నాయి కదా, అంటే రెండే ఎందుకు పెట్టారు? ఇంకా ఎక్కువ పెట్టచ్చు లేకపోతే ఒకటైనా పెట్టచ్చు కదా సార్? ఎందుకు? అదే మరి, మనకి పాపులేషన్ ఎక్కువ, ఒక దాంతో సరిపోతుందా ఒక బ్యాంక్ పెడితే? అలాగే ఇది కూడా రెండు పెట్టి నడిపిస్తున్నారు ఆన్లైన్ లో, కాబట్టి సరిపోయింది. మొత్తం అందరికి సరిపోతున్నాయి, గవర్నమెంట్ కంట్రోల్ లో ఉన్నవి, హ్యాపీగా జరుగుతున్నాయి. నెక్స్ట్ పవన్ కుమార్ గారు. పవన్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇన్వెస్టర్ లోని అడ్వాంటేజ్ ఆఫ్ బూమింగ్ ఎకానమీ అన్నారు కదా, ఇన్వెస్టర్ లోని అడ్వాంటేజ్ ఆఫ్ బూమింగ్ ఎకానమీ అన్నారు కదా, అది ఇన్వెస్టర్ కి ఏంటి? అది బెనిఫిట్ అవుతుందా లేకపోతే ఏంటి వస్తుంది? అంటే ఇప్పుడు కంపెనీలు అన్ని పెరుగుతాయి అని మీకు తెలిస్తే, కంపెనీ పెరుగుతుందని తెలిస్తే మీరు ఇన్వెస్ట్ చేస్తారా చేయరా? డెఫినెట్ ఇన్వెస్ట్ చేస్తాం సార్. చేస్తారు కదా, ఆ బెనిఫిట్ ఇప్పుడు ఉన్నది అని చెప్తున్నాం అనమాట. ఇన్వెస్టర్ జాయిన్ అయితే వచ్చే నెక్స్ట్ 10 years కి మంచి బెనిఫిట్ ఉంటుంది, మీ షేర్లు పెరుగుతాయి, కొనుక్కోవడానికి మంచి ఛాన్స్ వస్తుంది అని చెప్తున్నాం అనమాట. నేను చెప్పడం కాదు, ఓవరాల్ గా మన ఎకానమీ గురించి చెప్తున్నాను. అనలిస్ట్ పెద్ద వాళ్ళు చెప్పిన ఇది అనమాట. అవును సార్, అది ఇన్వెస్ట్మెంట్ పెట్టక ముందు అది మనం ఒక డిసైడ్ చేసుకోలేం కదా సార్. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టక ముందు మనకి కంపెనీ పెరుగుతుంది అనేది తెలియదు కదా. అదే మరి, అది తెలుసుకోవాలి. తెలుసుకోవడానికే అనలిస్ట్ ఉంటారు, తర్వాత రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు, మన న్యూస్ పేపర్స్ ఉంటాయి, మొత్తం ఇంటర్నెట్ లో చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. నవీన్ గారు చెప్పండి.
అన్మ్యూట్ చేస్తున్నా. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటుంది సార్? సాలరీ స్టార్టింగ్ ఎంత ఉంటుందని డౌట్. ఉంటాయండి. ఒక 10 years నుంచి 10,000 నుంచి 20,000 మంచి కార్పొరేట్ కంపెనీలోకి వెళ్తే 30,000 40,000 కూడా అవుతుంది. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మనోజ్ కుమార్. Sir, good morning, sir. Sir, good morning, sir. I am Siddhi Sai from Visakhapatnam. Okay. Sir, ఇప్పుడు డిజిటల్ మార్కెట్ కి నెట్వర్క్ మార్కెట్ కి డిఫరెన్స్ ఏంటండి సార్? అది ఇక్కడ సంబంధం లేదండి. లేదు సార్. ఇది ఓన్లీ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ గురించి. అదే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా కొద్ది ఇన్వెస్ట్మెంట్స్ అటు ఉంటాయి కదండి సార్. సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఇది ఏమైనా డిఫరెన్స్ అనేసి? సంబంధం లేదు, ఇది ఓన్లీ స్టాక్ మార్కెట్. ఓకే, నెక్స్ట్ మనోజ్ కుమార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ ప్రోగ్రామ్ ఒక టోటల్ ఎజెండా చెప్తారా సార్? అంటే 15 days లో ఏమేమి నేర్చుకుంటామని, టాపిక్స్ ఏమేమి నేర్పిస్తారని ఒకసారి. 15 days మేము టాపిక్స్ నేర్చుకుంటాం మేము, ఒకసారి చెప్తారా సార్? టోటల్ ఓవర్ వ్యూ ఒకసారి, టోటల్ టాపిక్స్ ఏమేమి చెప్తారు, ఏ రోజు ఏ క్లాస్ చెప్తారన్నదా? సార్. సార్, ఓకే, అది కూడా షేర్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ స్నేట్ లో ఆఖరిలో మాట్లాడుకుందాం, కంటిన్యూ అవుదాం. ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ అడుగుతాం. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes తర్వాత అడుగుతాం, చెప్తారు కానీ. Everyone, please confine to the doubts related to today's class only. ఈ రోజు క్లాస్ గురించి డౌట్లు అడగండి, ఏమైనా అడగాలనుకుంటే. అంటే 15 రోజుల తర్వాత ఏమవుతుందని చెప్పి ఇప్పుడే మనం తెలుసుకున్న ఉపయోగం ఏముంటుంది దానివల్ల? ఫస్ట్ మనం సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత అప్పుడు దాని గురించి తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. క్యారీ ఆన్ సార్. ఓకే, సో మనం బొంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి మనకి. వీటిలో ఏంటంటే ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్ బొంబే స్టాక్ ఎక్స్చేంజ్. బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేటప్పటికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేదు. అసలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వస్తుందని కూడా అప్పట్లో గెస్ట్ చేసి ఉంటారు. సో యాక్చువల్ గా ఈ స్టాక్ మార్కెట్ అనేది అగ్రిమెంట్స్ అన్నమాట. ఒకరికొకరు అగ్రిమెంట్ అయ్యే కాంట్రాక్ట్స్ ఎంటర్ అయ్యేవాళ్ళు. 1875 లో షేర్స్, అప్పట్లో షేర్స్ ఇలా ఉండేవంటే ఫిజికల్ ఫామ్ లో ఉండేవి. అంటే కాగితం మీద అగ్రిమెంట్ అన్నమాట. కాంట్రాక్ట్ నోట్స్, కాంట్రాక్ట్ ఉండేవి. ఇవి రాసుకునేవాళ్ళు, ఏంటి అగ్రిమెంట్స్ రాసుకొని షేర్లు ఉండేవి. షేర్లు ఇలా ఉండేవి, ఒకరి దగ్గర ఫిజికల్ షేర్స్. షేర్ సర్టిఫికేట్ అంటే మనకి సర్టిఫికేట్ ఒక దీని మీద ఉంటుంది. మన 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ థిక్ గా ఎలా ఉంటాయో అంత థిక్ పేపర్ మీద ఆ కంపెనీ పేరు, అడ్రస్, ఆ తర్వాత ఆ కంపెనీ ఎన్ని షేర్లు ఇష్యూ చేసింది, ఆ పర్సన్ కి 100 షేర్లు అయితే 100 షేర్లు, 2000 షేర్లు అయితే 2000 షేర్లు, ఎన్ని అయితే అన్ని అవి ప్రింట్ చేసి ఉండేవి. ఆ ప్రింట్ చేసినవి ఒకరి చేతిలో ఒకళ్ళు, అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఆ షేర్లు ఇచ్చేసేవారు. అలాగే 1875 లో స్టార్ట్ అయింది. అప్పట్లో ఏంటంటే నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అని చెప్పి ఫామ్ చేసుకున్నారు ఆ డేట్ ని. అది చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే అప్పటి నుంచి అక్కడ ట్రేడ్ చేసుకునే వాళ్ళు చిన్న హాల్లో చేసుకునే వాళ్ళు. ఆ హాల్ నుంచి 1928 అలాగా మనం ఇప్పుడు బొంబే ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్ చూస్తున్నాం కదా, బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ లోకి మారారు. మారిన తర్వాత అక్కడ నుంచి బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పి రన్ అయింది అనమాట ఆ పేరుతో.
ఆ తర్వాత ఈ 2 జనవరి 1986 లో సెన్సెక్స్ ఇండెక్స్ ని క్రియేట్ చేశారు. ఇండెక్స్ అంటే ఏం లేదు, ఒక ఇండికేట్ అన్నమాట. మన స్టాక్ మార్కెట్ పెరిగిందా తగ్గిందా అనే దానికి ఇండికేట్ చేసే ఇండెక్స్ ని ఈ సెన్సెక్స్ అని పెట్టారు పేరు. సెన్సెక్స్ అని ఎందుకు పెట్టారంటే సెన్సిటివ్ ఇండెక్స్ అని. సెన్సిటివ్ ఇండెక్స్ అనేది అని కూడా ఎందుకు పెట్టారు, సెన్సెక్స్ అని ఎందుకు పెట్టారంటే మార్కెట్ ఇది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ చాలా చిన్న వాటికి కూడా అక్కడ గవర్నమెంట్ లో ఎవరైనా అమిత్ షాకి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఇక్కడ మార్కెట్ పడిపోద్ది, లేదా మోడీకి హార్ట్ అటాక్ వచ్చిందన్నా సరే పడిపోద్ది. లేదు గవర్నమెంట్ ఎవరైనా ఇచ్చేస్తానన్నా పొలిటికల్ ఇష్యూస్ లో ఎక్కువ అప్ అండ్ డౌన్ అవుతుంటది. అలాగే ఏదైనా వార్ అవుతుంది బయట, అక్కడ సౌదీలో వార్ అవుతుంది అన్నా మార్కెట్ పడిపోద్ది. లేదు అమెరికా వాడు వేరే వాళ్ళ మీద వార్ ఏమైనా అనౌన్స్ చేసినా సరే మార్కెట్ పడుతుంది. అలా కాకుండా స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది, ఒక పొల్యూషన్ గవర్నమెంట్ కాకుండా మంచి గవర్నమెంట్ వచ్చింది, 5 years 10 years ఉంటుంది అని అనుకుంటే మార్కెట్ పెరిగిపోతుంది. అలాగే రిజల్ట్స్ ఏమన్నా మంచి రిజల్ట్స్ వచ్చినా సరే పెరిగిపోతుంది. ఏదైనా మంచి న్యూస్ వచ్చినా చెడ్డ న్యూస్ వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతుంది. కాబట్టి సెన్సిటివ్ ఇండెక్స్ అని చెప్పారు. ఈ సెన్సెక్స్ లో 2 వర్డ్స్ అన్నమాట, సెన్సిటివ్ ఇండెక్స్ 2 కలిపి సెన్సెక్స్ అని పెట్టారు నేమ్ బిఎస్సి. ఆ ఇండెక్స్ ని 78-79 రేటు అప్పట్లో ఉన్న షేర్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి 100 అని చెప్పి 100 యూనిట్స్ కింద కన్సిడర్ చేసి 1986 లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అప్పుడు 1986 నుంచి 1995 వరకు అవేమో ఫిజికల్ షేర్స్ ట్రేడ్ అవుతుండేవి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయింది 1995 తో. బోల్ట్ అని బిఎస్సి ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా అక్కడ నుంచి డిమాట్ షేర్స్ కంపల్సరీ డిమాట్ కొన్ని రోజులు చేశారు. చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అప్పటి నుంచి చక్కగా జరిగాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో పాత ఎక్స్చేంజ్ ఎక్కువ కంపెనీలు కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 5400 అరౌండ్ లిస్ట్ అయి ఉన్నాయి కంపెనీస్. ఇంకా ఎక్కువే కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి, కానీ లిస్టింగ్ ఫీజెస్ అవి పే చేయకపోతే డీలిస్ట్ చేసేస్తాయి, అంటే ట్రేడింగ్ చేయకుండా వాళ్ళని తీసేస్తారు. అలాగే ఎన్ఎస్సి లో కూడా 2500 అరౌండ్ ఉన్నాయి, అక్కడ లిస్ట్ అయి ఉన్నాయి, అవి అక్కడ ట్రేడ్ అవుతుంటాయి. ఇది ఎన్ఎస్సి. ఎన్ఎస్సిలో 1994 లో లాంచ్ చేశారు ఈక్విటీ అండ్ హోల్సేల్ మార్కెట్, హోల్సేల్ డెబిట్ మార్కెట్. 94 లో ఆన్లైన్ ఇది చేశారు. ఇప్పటి వరకు ఇది ఉండేది కాదు, బిఎస్సి ఒకటే ఉండేది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, స్టేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అలాంటివన్నీ ఇన్వెస్ట్ చేసి లోకల్ షేర్స్ ఉన్నాయి ఎన్ఎస్సిలో. వాళ్ళు పెట్టి గవర్నమెంట్ కంట్రోల్లో, సెబీ కంట్రోల్లో ఇది స్టార్ట్ అయింది 94. లేట్ గా స్టార్ట్ అయినా సరే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ని వాల్యూమ్స్ లో లీడ్ చేసింది. వాల్యూమ్స్ ఎక్కువ అవుతుంటాయి ఇక్కడ. దీంట్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో వాల్యూమ్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అవుతుంటాయి. సో ఎక్కువ లిక్విడిటీ ఇక్కడ అవుతుంది అని చెప్పి ఎక్కువ మెంబర్స్ కూడా ఇక్కడ ట్రేడ్ చేస్తుంటారు. బిఎస్సి తక్కువ వాల్యూమ్స్ అవుతుంటాయి. సో లిక్విడిటీ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ ట్రేడింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కువ మంది ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీస్ ఈ మెంబర్షిప్ 2 చోట్ల తీసుకుంటున్నారు. ఎన్ఎస్సిలో కొంతమంది ఏంటి ఓన్లీ ఎన్ఎస్సిలోనే తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఓన్లీ బిఎస్సిలో తీసుకునే వాళ్ళు ఉన్నారు మెంబర్షిప్స్.
ఎక్కువ మంది 2 చోట్ల తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మెంబర్షిప్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు అనమాట. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ పెద్ద కార్పొరేట్ కంపెనీస్, అంటే 3 కోట్లు 4 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. ఫీజెస్ కింద 3 కోట్లు 4 కోట్లు పెట్టాలి. తర్వాత బ్రాంచ్లు ఓపెన్ చేయాలి. బ్రాంచ్లకి రెంట్ పే చేయాలి. ఎంప్లాయీస్ రెంట్ పే చేయాలి. అంటే పెద్ద పెద్ద కంపెనీలే మెంబర్షిప్ తీసుకోవడానికి అవుతుంది అనమాట. అలా మెంబర్షిప్లు అందరూ పెద్ద పెద్ద కంపెనీ తీసుకుని అవి బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇండియా మొత్తం మీద బ్రాంచ్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఎన్ఎస్సి బిఎస్సి అండర్ లో ఎవరైతే అకౌంట్లు ఓపెన్ చేసుకుంటారో మెంబర్షిప్ డైరెక్ట్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు బ్రాంచ్ రన్ చేయొచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఇండియా రన్ చేయొచ్చు. బ్రాంచ్ రన్ చేసి అక్కడ ఎంప్లాయీస్ పెట్టి ఇన్వెస్టర్స్ కి అట్రాక్ట్ చేసి బిజినెస్ చేసుకుంటారు. వీళ్ళకి ఒకరికి దీంట్లో మెంబర్షిప్ తీసుకొని కార్పొరేట్ కంపెనీస్ కి పర్ డే ఇన్కమ్ దగ్గర ఒక 1 lakh నుంచి 10 lakhs వరకు ఇన్కమ్ ఉంటుంది పర్ డే. సో అందువల్ల చాలా కంపెనీస్ మెంబర్షిప్ తీసుకొని బిజినెస్ చేస్తుంటాయి. హ్యూజ్ అమౌంట్స్ ప్రాఫిట్స్ వస్తుంటాయి అన్నమాట. అందువల్ల కార్పొరేట్ ఇవేమో బ్రాంచెస్ అన్ని ఎక్కువ సిటీస్ లో బ్రాంచ్ ఓపెన్ చేసి డీలర్స్ రిక్రూట్ చేసుకుని మేనేజర్ రిక్రూట్ చేసుకుని రన్ చేస్తుంటాయి. ఆ బ్రాంచ్ వాళ్ళు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫ్రాంచైజీస్ కూడా ఇస్తాయి అనమాట. అంటే సబ్ బ్రోకర్షిప్ ఇస్తాయి. వీళ్ళు మెంబర్షిప్ తీసుకుని కార్పొరేట్ కంపెనీస్ అందరినీ స్టాక్ బ్రోకర్స్ అని చెప్తారు. స్టాక్ బ్రోకర్స్ కార్పొరేట్ కంపెనీస్ స్టాక్ బ్రోకర్స్ అన్నమాట. వాళ్ళ అండర్ లో సబ్ బ్రోకర్షిప్ ఇస్తారు అనమాట. ఆ స్టాక్ బ్రోకర్స్ సబ్ బ్రోకర్షిప్ ఇచ్చి ఆ స్టాక్ బ్రోకర్స్ ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకుంటారు. సో వీటన్నిటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అయితేనే ఇస్తారు. మెంబర్షిప్ దగ్గర నుంచి అన్ని పెద్ద ఇంటర్వ్యూ చేసి ఆ ఫీజెస్ అన్ని పే చేసుకుని అన్ని కరెక్ట్ గా ఉన్నాయని చెక్ చేసుకుని సర్టిఫికెట్స్ రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికెట్లు కూడా చెక్ చేసి అప్పుడు వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తారు. అదే స్టాక్ బ్రోకర్ అన్నమాట. స్టాక్ బ్రోకర్షిప్. ఆ బ్రోకర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళు సబ్ బ్రోకర్ కింద వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఆ సబ్ బ్రోకర్ ఫ్రాంచైజీస్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ ఫ్రాంచైజీ పెట్టుకుని డీలర్స్ రిక్రూట్ చేసుకుని వాళ్ళు బిజినెస్ రన్ చేసుకోవచ్చు. సో ఇది బిజినెస్ చేసుకొని ఇన్వెస్టర్స్ అందరికి అట్రాక్ట్ చేయాలన్నమాట. ఇన్వెస్టర్స్ ఎక్కడ చేయాలన్నా సరే వాళ్ళ షేర్లు ఎక్కడ అమ్మాలి కొనాలన్నా సరే ఈ ఎన్ఎస్సి బిఎస్సి లో ఉన్న మెంబర్షిప్ స్టాక్ బ్రోకర్స్ దగ్గరే ట్రేడ్ చేయాలి. స్టాక్ బ్రోకర్స్ ఫ్రాంచైజీస్ దగ్గరే ట్రేడ్ చేయాలి. అంటే కొనడం అమ్మడం వాళ్ళ దగ్గర ద్వారానే చేయాలి. వీళ్ళు కాకుండా వేరే అనాథరైజ్డ్ పర్సన్స్ ద్వారా చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది అన్నమాట. లీగలైజ్ అవ్వదు. లీగలైజ్ అవ్వనివి అన్ని పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి తర్వాత. అలా ట్రాన్సాక్షన్స్ చేయకూడదు అనమాట. ఏది చేసినా సరే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మెంబర్షిప్ తీసుకుని ఫ్రాంచైజీ ఇచ్చే వాళ్ళ దగ్గర మనం చేసుకుంటే ఇన్వెస్టర్స్ కి సేఫ్ అన్నమాట. కొంతమంది ఏంటంటే మెంబర్షిప్ తీసుకుని వాళ్ళ అండర్ లో వాళ్ళ పేరుతో ట్రాన్సాక్షన్ చేస్తారు. అది చాలా రిస్క్. అతను ఏమైనా డిఫాల్ట్ అయితే అతని కింద ఉన్న ఇన్వెస్టర్స్ అందరికి లాస్ అయిపోతుంది. సో అలాంటి అనాథరైజ్డ్ బిజినెస్ చేయకూడదు. వాళ్ళ దగ్గర ట్రేడింగ్ చేయకూడదు. వాళ్ళ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేయకూడదు. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయకూడదు. సో ఇవన్నీ తెలుసుకొని మనం వెళ్ళాలన్నమాట. ఈ ఎన్ఎస్సి బిఎస్సి లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు దగ్గర మనకి ఎలా తెలుస్తుంది అంట, మన బ్రాంచ్ వెళ్ళగానే అక్కడ గోడ మీద ఎక్స్చేంజ్ ఇవి ఉంటాయి, సర్టిఫికెట్స్ ఉంటాయి. అవి ఒకసారి చెక్ చేయొచ్చు. లేదు మనం చూపించమంటే చూపిస్తారు వాళ్ళు. ఆ డీలర్ కానీ బ్రాంచ్ మేనేజర్ కానీ సర్టిఫికెట్స్ చూపించండి ఒకసారి అంటే ఆ కంపెనీ సర్టిఫికెట్స్ చూపిస్తాయి. సెబీ దగ్గర తీసుకున్న సర్టిఫికేషన్ చూపించాలి వాళ్ళు కంపల్సరీ డిస్ప్లే చేయాలన్నమాట. సెబీ గైడ్ లైన్స్ లో అది కూడా ఒక రూల్ అన్నమాట. ఆ బ్రాంచ్ లో కానీ ఆ ఫ్రాంచైజీ ఆఫీస్ లో కానీ
వాళ్ళు డిస్ప్లే చేయాలి అక్కడ సర్టిఫికేట్స్. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో తీసుకున్న సర్టిఫికేట్, ఎంఎస్సి లో తీసుకున్న మెంబర్షిప్ సర్టిఫికేట్, ఆ తర్వాత సెబీ దగ్గర తీసుకున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, ఈవెన్ ఎంప్లాయ్ సర్టిఫికేట్ కూడా మనం అడిగి చూడొచ్చు. అక్కడ ఎంప్లాయ్ చేసిన వాళ్ళకి HCFM ఎగ్జామ్ అయిందా లేదా, వాళ్ళకి క్వాలిఫై అయ్యారా లేదా ఒకసారి చూపించండి వాళ్ళ సర్టిఫికేట్ అంటే చూపించాలి వాళ్ళు. ఈవెన్ మేనేజర్ కూడా చూపించాలి వాళ్ళు. సో ఉంటేనే కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తీసుకోరు. సో ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే అందరూ క్వాలిఫైడ్ పర్సన్స్ నే బ్రాంచ్ రన్ చేయమని చెప్తుంది గవర్నమెంట్. సెబీ ఆ క్వాలిఫైడ్ పర్సన్ చేస్తే ఇన్వెస్టర్స్ కి మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ సర్టిఫికేషన్ చేసుకోమని చెప్తారు. ఎక్స్చేంజ్ లోని స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళ అండర్ లో మెంబర్షిప్ తీసుకున్న ఎంప్లాయీస్, ఆ తర్వాత ఫ్రాంచైజీ తీసుకున్న ఎంప్లాయీస్, ఫ్రాంచైజీ లో చేసే ఎంప్లాయీస్ అందరికీ ఉండాలి ఆ సర్టిఫికేట్స్. ఆ NCFM సర్టిఫికేట్ ఉన్న వాళ్ళనే క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ అంటారు. లేదా అన్క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ తీసుకోరు అనమాట. సో ఈ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇవేంటంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు. అడ్వాన్స్ ఎగ్జామ్స్ అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ కి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు. మల్టిపుల్ చాయిసెస్ లో ఉంటది. మల్టిపుల్ చాయిసెస్ లో ఉండి మీకు 100 మార్క్స్ కి 50 మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోతారు. అది కూడా ఏమవుతుందంటే ఇమీడియట్ గా మీరు రిజల్ట్ వచ్చేస్తుంది. ఆన్లైన్ లో ఎగ్జామ్ అన్నమాట. రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ పెట్టుకుంటే మీకు ఆ సర్టిఫికేట్ ప్లస్ ఈ ట్రైనింగ్ అయిన సర్టిఫికేట్ పెట్టుకుంటే మీకు జాబ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ చేద్దాం అనుకుంటే బిజినెస్ ఎంప్లాయ్మెంట్ ఆ సర్టిఫికేట్ పనికి వస్తుంది. రెండింటికి పనికి వస్తుంది. ఇన్వెస్టర్ కి అవసరం లేదు సర్టిఫికేషన్. వాళ్ళకి జాబ్ చేద్దాం అని కానీ లేదంటే బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సర్టిఫికేషన్ అన్నమాట. సో ఇవి మన NSC BSc కి డిఫరెన్స్ మనకి ఏం చెప్పుకోవాలంటే అది ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు, ఇది న్యూ ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు. BSc లో ఎక్కువ షేర్స్ ట్రేడ్ అవుతాయి, NSC లో తక్కువ అవుతాయి. ఎందుకు అంటే BSc లో తక్కువ ఈక్విటీ కూడా 10 crores 5 crores ఈక్విటీ ఉన్నవి కూడా ట్రేడ్ అవుతాయి అక్కడ BSc లో. సో చిన్న కంపెనీలు కూడా ట్రేడ్ అవుతాయి BSc లో. NSC లో ఆ చిన్న కంపెనీలు ట్రేడ్ అవ్వవు అనమాట. మినిమం 10 crores అబౌవ్ ఉన్న కంపెనీస్ ట్రేడ్ అవుతుంటాయి NSC లో. ఇంకోటి ఏంటంటే ఫీజెస్ పే చేయాలి. ఏ కంపెనీ అయినా సరే ట్రేడింగ్ అవ్వాలి అంటే, ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేయాలంటే షేర్స్ అవి ఎవ్రీ ఇయర్ పే చేస్తుండాలి. ఎవ్రీ ఇయర్ ఎక్స్చేంజ్ కి ఫీజు పే చేస్తుండాలి. BSc కి ఫీజు పే చేయాలి, NSC కి ఫీజు పే చేస్తుండాలి. చిన్నవి ఉంటాయి కదా. చిన్న కంపెనీస్ ఏం చేస్తాయంటే 2 ఎక్స్చేంజ్ లో పే చేయక ఒక ఎక్స్చేంజ్ కి పే చేస్తాయి. అప్పుడు ఒక కంపెనీలోనే ఉంటాయి అన్నమాట. అలాగా ఎక్కువ BSc లో ఉంటాయి అన్నమాట. ఆ BSc లో లిస్ట్ అయ్యి NSC లో లిస్ట్ అవ్వకుండా ఉంటాయి. సో దాంతో ఏమవుతుందంటే అక్కడ ఎక్కువ షేర్స్ ట్రేడ్ అవుతుంటాయి, NSC లో తక్కువ ట్రేడ్ అవుతుంటాయి. సో అవి డిఫరెన్స్ మనకి NSC లో BSc లోని. ఓవరాల్ గా ఎక్స్చేంజ్ తెలిసింది అనుకుంటా మీకు. మనకేంటంటే ఈ ఎక్స్చేంజెస్ లో కంపల్సరీగా ఎక్కడ ట్రేడ్ చేయకుండా ఈ బాంబే ఎక్స్చేంజ్ లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండింటిలోనే ట్రేడ్ చేసుకోవాలి కాబట్టి మనం కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇన్వెస్టర్ అయితే ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి అంటే
డైరెక్ట్ బ్రాంచ్ ఫ్రాంచైజీ అని డౌట్ వస్తుంది చాలా మంది. ఫ్రాంచైజీ దారు ఎక్కడ ఓపెన్ చేసినా సరే రేట్లు ఒకలాగే ఉంటాయి మనకి. ఎక్కడ ఎన్ఎస్సి డైరెక్ట్ బ్రాంచ్ లో మన అకౌంట్ ఓపెన్ చేసినా సేమ్ రేట్స్, సేమ్ స్పీడ్, అది అన్ని సేమ్ గా ఉంటాయి. కమిషన్ కూడా సేమ్, ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటాయి. మనకి డిఫరెన్స్ ఏంటంటే డైరెక్ట్ బ్రాంచ్ లో చాలా మంది ఏంటంటే సర్వీస్ కొద్ది తక్కువ ఉంటది అని అంటారు. అంటే పర్టికులర్ గా ఇన్వెస్టర్ ఇది కాకుండా ఎక్కువ ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి మన మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అదే ఫ్రాంచైజీ అయితే ఫ్రాంచైజీ వాళ్ళు మనకి కాన్సన్ట్రేట్ చేసి డైలీ మనకి ఫోన్ చేస్తుంటారు, డైలీ మనకి రికమెండేషన్ చెప్తుంటారు, మంచి చెడు అంతా మనకి వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి పెరిగింది తగ్గింది అన్నిటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రాంచ్ లో కూడా చెయ్యాలి. యాక్చువల్ గా బ్రాంచ్ మేనేజర్ ఇది కూడా మంచి రిలేషన్షిప్ పెట్టుకోవాలి ఇన్వెస్టర్స్ తో. కొన్ని చోట్ల సర్వీస్ సాటిస్ఫై అవ్వని వాళ్ళు ఫ్రాంచైజీస్ లో కూడా చేసుకుంటుంటారు. ఎక్కడ బాగుంటే అక్కడ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఇక్కడే చేయాలి అని లేదు. కొన్ని బ్రాంచెస్ లో మంచి సర్వీస్ ఇస్తుంటారు, కొన్ని ఫ్రాంచైజీస్ లో ఇంకా మంచి సర్వీస్ ఇస్తుంటారు. సో ఎక్కడైనా ఈక్వలే, సేమ్. కాబట్టి మనం ఏమి చేయనవసరం లేదు, హెసిటేట్ చేయనవసరం లేదు. ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పటివరకు ఇంట్రొడక్షన్ అయింది క్లాస్. దీంట్లో మీకు క్వశ్చనర్ ఒకటి పెట్టుకున్నాం. ఈ క్వశ్చన్స్ కి మీరు మీ చాట్ బాక్స్ లోని నంబర్ వేసి ఆన్సర్ రాసేయండి. మొత్తం 5 క్వశ్చన్లు ఉన్నాయి. 5 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ రాయండి. ఇంకా ఇదేంటంటే మీరు జనరల్ గా స్టాక్ మార్కెట్ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డైలీ న్యూస్ పేపర్ లో బిజినెస్ పేజ్ ఒకటి ఉంటుంది. బిజినెస్ పేజ్ హెడ్డింగ్స్ చదువుతుండండి. ఆ హెడ్డింగ్స్ చదవడం వల్ల మీకు మొదట్లో అర్థం కాదు, తర్వాత మీకు అర్థం అవుతుంది వాటి గురించి. అలాగే కింద మ్యాటర్ హెడ్డింగ్ బాగుంటే మ్యాటర్ చదవండి. ఇంకా ఆ మ్యాటర్ చదివిన తర్వాత డిస్కస్ చేయండి ఎవరితో, నాకు ఫ్రెండ్స్ తో అయినా లేకపోతే ఆ మ్యాటర్ గురించి మీరు డిస్కస్ చేయండి. లేదా తెలిసిన వాళ్ళని అడగండి ఏంటి దాని అర్థం ఏంటి అలా రాస్తుంది అని. సో మీకు ఏంటంటే ఒక 2 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ మీరు నోట్ చేసుకొని నాకు ఫస్ట్ 10 minutes అడగండి స్టార్టింగ్ లో. రేపు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి అడిగితే నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? ఆన్సర్లు పెట్టండి. ఆన్సర్ పెట్టిన తర్వాత మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి నాకు. ఇప్పటి వరకు చెప్పిన దాని మీద దీంట్లో ఉన్న రిలేటెడ్ ఈ క్లాస్ కి సంబంధించి అడగండి. బియాండ్ దిస్ క్లాస్ కి మీరు నెక్స్ట్ క్లాసెస్ లో మీకు ఆన్సర్లు వస్తాయి. సో దీనికి సంబంధించినవి అడగండి. అన్ని ఆన్సర్లు ఒకేసారి రాయండి. 1, 2, 3 ఒకసారి రాసి అప్పుడు సెండ్ చేయండి చాట్ బాక్స్. అన్ని కూడా నంబర్లు 1 to 5 నంబర్లు వేసి దాని ఎదుర్కొన్న ఆన్సర్ రాసేయండి. ఒకేసారి రాసేయండి. అన్ని ఒకసారి రాయండి. 1, 2, 3, 4, 5 నంబర్లు వేసి దాని ఎదురుగుండా ఆన్సర్ రాసి అప్పుడు ఎంటర్ కొట్టండి.
నవీన్ కుమార్ గారు బాగా రాశారు. గుడ్. ప్రమిల్లా గారు కూడా బాగా రాశారు. గుడ్. గుడ్. పవన్ కళ్యాణ్ కూడా కరెక్ట్ రాశారు. ఒకటి రాస్తున్నారు, మొత్తం అన్ని కలిపి రాయండి. అది ఆశా గారు కూడా బాగానే రాశారు. వినిషా గారు బాగా రాశారు. దుర్గా ప్రసాద్ రాశారు. జనార్దన్ గుడ్. సంతోష్ రవి 2009 బాగుంది. పద్మ గారు కరెక్ట్ రాశారు. పవిత్ర కరెక్ట్. ఓకే. మౌనిక కరెక్ట్ రాశారు. సౌజన్య గుడ్. Good. Monica Varnas. Right. Right. Nineteen 95 on Royal. BSc trading starting date 1995. Online trading and BSc online trading. Only BSc trading అంటే BSc ఆన్లైన్ ట్రేడింగ్ 1995. చాలా మంది 1875 అని రాస్తున్నారు, అది కాదు. ఓకే, క్వశ్చన్స్ అడగండి 1 by 1. ప్రదీప్ కుమార్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రదీప్ కుమార్ అన్మ్యూట్ చేసుకోండి. అడగండి. ఇప్పటి వరకు అయిన క్లాసులకు సంబంధించి
డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి. విశ్వనాథ్ గారు. హలో. అడగండి. హలో, అడగండి విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు మీ ఆడియో బాగాలేదండి, ఆడియో సెట్ చేసుకోండి. హలో, విశ్వనాథ్ గారు మీ ఆడియో బాగాలేదు. ప్రదీప్ కుమార్ గారు మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని. ప్రదీప్ కుమార్ గారు మీరేం గీత గారు. ప్రదీప్ కుమార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. అడగండి. ప్రదీప్ గారు అడగండి, ఏం మాట్లాడాలి? డౌట్స్ ఏం లేవు సార్. చెయ్యి డౌన్ చేసుకోండి. డౌట్స్ లేని వాళ్ళు లోవర్ హ్యాండ్. గీత రాపాక. నాగరాజు. నాగరాజు గారు అడగండి నాగరాజు గారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చెప్పారు కదా. అవునండి, చెప్పండి. యాక్చువల్ గా మనకి మీరు ఆల్రెడీ చెప్పారు సార్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో తీసుకున్నా లేదంటే ఫ్రాంచైజ్ లో తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నారు. అవును. అది ఒకసారిగా మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఒకసారి ప్రాఫిట్ రావచ్చు, ఒకసారి లాస్ రావచ్చు కదా సార్. తర్వాత మనీ అనేదాన్ని ఇన్వెస్ట్ చేసిన మనీ షేర్స్ అనేదాన్ని వెనక్కి తీసేసుకోవచ్చా సార్? ఓకే సార్. అది మనం ఎంతైతే అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసామో అంతే అమౌంట్ మనకి ఇచ్చేస్తారు కదా సార్? అంతే, మన అకౌంట్ మన బ్యాంక్ అకౌంట్ కి వస్తాయి, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇంత ముందు అయితే ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రాంచైజీకి పంపించేవారు అమౌంట్, ఫ్రాంచైజీ ఓనర్ మనకి పేమెంట్ చెక్ కింద ఇచ్చేవారు. ఇప్పుడు అది లేకుండా డైరెక్ట్ గా మనకి మన అకౌంట్ కి, ఇన్వెస్టర్ అకౌంట్ కి ఇచ్చేస్తారు. ఓకే సార్. గోవింద్ పట్నాయక్. సార్ పిఎస్యు, బిఎస్సి, ఎన్ఎస్సి అంటున్నారు కదా. అవును సార్, ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మెంబర్షిప్ తీసుకోవచ్చా? దేనిలో తీసుకోవచ్చు సార్? మెంబర్షిప్ ఎవరైనా తీసుకోవచ్చు, దానికి కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ తీసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు 3 crores 4 crores ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. కార్పొరేట్ కంపెనీస్ తీసుకుంటాయి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారు, ఎగ్జామ్కి ఆఫ్లైన్ మెటీరియల్ సెండ్ చేస్తారా? లేదండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు పీపీటీని. దాని బట్టి లేదండి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చు సార్ చెప్తున్నప్పుడు. మ్యాక్సిమం దీని నుంచే మీకు క్వశ్చనర్ అనేది ఉంటుంది. జనరలైజ్గా ఇప్పుడు జనరల్ టాపిక్ చెప్పారు కదా, టుమారోస్ న్యూస్ పేపర్ బిజినెస్ పేజ్లో 2 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ మీరు మార్క్ చేసి పెట్టుకుంటే
we can discuss in the starting session of the class. Sabir garu మాట్లాడండి. చెప్పండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సబిహా. భరత్ గారు మా పీపీటీ ఒకసారి మళ్ళీ స్క్రోల్ డౌన్ చేస్తారండి. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ ద పీపీటీ. తేజ ఈజీ విశ్వగడవరే. హలో హలో సార్, నా పేరు తేజ సార్. హలో చెప్పండి. చెప్పండి, మాట్లాడండి. తేజ గారు అన్మ్యూట్ చేసుకొని అడగండి. అడగండి. థ్యాంక్ యూ సార్ ఇది కోర్స్ ఫీకి ఇచ్చినట్టు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అంతా 5,000 10,000 పెట్టి చాలా మంది జాయిన్ అయ్యారు సార్ ఇది కోర్సు. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయించండి. చేపిస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను చాలా నుంచి చూస్తాను సార్, జాయిన్ అవచ్చు అనుకున్నా. 20,000 18,000 అంటున్నారు సార్ ఈ కోర్స్ టైం. థ్యాంక్ యూ సార్. ఇది నేను MBA ఫైనాన్స్ చేశాను సార్. చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఈ కోర్స్. ఓకే సార్, నేను డైలీ ఓకే సార్ డైలీ డైలీ కనెక్ట్ అవ్వండి. డైలీ కనెక్ట్ అయ్యి క్లాస్ వినండి. మీకు యూజ్ అయితే అదే బెనిఫిట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంత గూగుల్ ఫామ్ పంపించండి సార్. పంపిస్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముజీబ్, ప్లీజ్ షేర్ ద ఫీడ్బ్యాక్ ఫామ్. ముజీబ్. అటెండెన్స్ మార్క్ చేయడానికి గూగుల్ ఫామ్ లింక్ కూడా పెట్టారండి. చాట్ బాక్స్ లో చూడండి. ఎవరీవన్ ప్లీజ్ మార్క్ యువర్ అటెండెన్స్ అండ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. రమేష్ రెడ్డి గారు. సార్, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ గురించి ఏమైనా క్లియర్ గా చెప్పాలి సార్. ఇందాక సెన్సెక్స్ చెప్పారు కదా సార్. ఏంటండి? సెన్సెక్స్ అండ్ నిఫ్టీ గురించి ఇంకా క్లియర్గా ఏమైనా చెప్పగలరా సార్? అంటే ఫుల్ గా మీనింగ్ వచ్చిన సెన్సెక్స్ అంటే ఏదో చెప్పారు, అది క్లారిటీగా కనిపించలేదు. మీకు నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రామ్. రామ్ గారు. Sir, good afternoon, sir. Sir, am I audible, sir? Yeah, please go ahead. Yes, sir. Thank you, sir. Thank you for giving me this opportunity, sir. Sir, actually, yesterday I didn't attend the class, sir. I mean, on first day. So, will you please send me the detailed topic, sir? That means overview of this module. రామ్ గారు, యాక్చువల్లీ టుడే నిన్న మిస్ అయ్యారు. ఈరోజు పార్టిసిపెంట్స్ ఎక్కున్నారని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశారు డే 1 క్లాస్ అనేది. నిన్న మిస్ అయినా కూడా నో ప్రాబ్లం అండి. ఫ్రమ్ టుడే ఇస్ ద క్లాస్ బిగినింగ్. ద కోర్స్ ఫస్ట్ డే ఈ రోజు నుంచి మేము కన్సిడర్ చేస్తున్నాము. సో ఈ రోజు మీరు అటెండ్ అయ్యారంటే విల్ బి అవేర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే సార్, మాకు ఏంటంటే ఆ ప్రిఫేస్ పెడితే ఐ మీన్ వాట్ అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది సార్. అట్లా మొత్తం 15 days క్లాసెస్ ఉంటాయి కానీ సార్. ఆల్రెడీ మన మిత్రులు కూడా ఇంతకుముందు అడిగారు మొత్తం ఏ రోజు ఏ టాపిక్ ఉంటుంది అని చెప్పేసి. దానివల్ల ఏంటంటే వీ విల్ గో త్రూ అబౌట్ దట్ సార్, అండ్ వీ విల్ ఆస్క్ ఎనీ ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మాకు ఇంకా కొంచెం లెర్నింగ్ ఈజీగా ఉండదు సార్. అలాగా అంటే ఇది మన ఆఫ్లైన్ క్లాస్ లో టెక్స్ట్ బుక్ ప్రింట్ చేసి పంపించేది కాదు కదండి. డైలీ అంటే మీకు సిలబస్ ప్యాటర్న్ కింద మీరు పీపీటీ తెలుగులో పీపీటీ తయారు చేసుకుని మీకు డే బై డే మీకు క్లాస్ సబ్జెక్ట్ కంటెంట్ బేసిక్ కంటెంట్ అంతా తీసుకొని చెప్తారు. అదే సార్, ఓన్లీ టాపిక్స్ చాలు సార్. ఓన్లీ టాపిక్స్ చాలు మనకి. అదే టాపిక్స్.
మీకు టాపిక్ అవుట్లైన్ కావాలంటారు, కంటెస్ట్ కావాలంటారు. yes sir, yes sir. సో విల్ ట్రై ఫర్ టుమారో. ఎందుకంటే మాకు కొంచెం ఆడియో క్వాలిటీ కూడా కొంచెం సరిగా లేదు సార్, బేస్డ్ ఆన్ డ్యూ టు నెట్వర్క్ వల్ల. ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ వల్ల సిగ్నల్ కూడా సరిగా రావు సార్ మాకు. కొంచెం బెటర్ గా ఉంటుంది సార్, కొంచెం ఏదైనా ఇన్ కేసు డౌట్స్ ఉన్నా కానీ అది చాట్ రూపంలో ఇస్తున్నారు, అది కూడా మాకు ఉపయోగపడుతుంది. ఇంకా ఇన్ కేస్ మోర్ ఎన్హాన్సింగ్ లెర్నింగ్ అన్నమాట. ఓకే, విల్ ట్రై టు గెట్ ఇట్ ఫర్ టుమారో. కాంటెక్స్ట్ అంతా అసలు 15 days షెడ్యూల్ ఏముంటుందో మీకు మోస్ట్లీ విల్ ట్రై టు గివ్ ఇట్ బై టుమారో. ఓకే, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వెల్కమ్. సబిహా గారు మాట్లాడాలి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంటే ఈ క్లాసెస్ తర్వాత ఎగ్జామ్ ఉంటుందా? అసెస్మెంట్ ఉంటుందండి. అంటే మీరు ఏం నేర్చుకున్నారు అనేది జస్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. అసెస్మెంట్ ఉంటుంది, మీరు ఏం నేర్చుకున్నారు అనే దాని మీద ఉంటుంది ఎగ్జామ్. సో దాని ప్రకారం ఇస్తారనమాట, సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 15 రోజులు మీ మీద టైం స్పెండ్ చేసి మీరు క్లాస్ చెప్తున్నారంటే దాని గురించి ఏం తెలుసుకున్నారో అసెస్మెంట్ చేయాలి కదమ్మా. సో 15 days తర్వాత ఒక స్మాల్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. జరిగిందో దాన్ని బట్టి మీకు అందులో క్వాలిఫై అయితే మీకు అసెస్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. మణికంఠ, మణికంఠ గారు, శంకర్ గారు, హలో హలో, అడగండి మణికంఠ గారు. వాయిస్ వస్తుంది. హలో, అదే మీరు ఇందాక చెప్పారు కదండి, అదే అదే స్టాక్ మార్కెట్ చిన్న చిన్న ఇష్యూస్ కూడా డౌన్ అవుతూ ఉంటదని, దాని వల్ల మనకి ప్రాఫిట్స్ లాస్ అవుతాయి కదా. ప్రాఫిట్ లాస్ అంటే తగ్గినప్పుడు అమ్ముకుంటే లాస్. మనం ఇన్వెస్టర్స్ కి ఏంటంటే చెప్పాల్సింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనీసం 1 year 2 years అయినా హోల్డ్ చేయాలి కొన్నవి. ఓకే సార్. మధ్యలో పడిపోయినప్పుడు కంగారు పడకూడదు, మళ్ళీ పెరుగుతాయి అవి అని చెప్పి మనం ధైర్యం చెప్పాలి. ఓకే సార్. చెప్పి వాళ్ళకి లాంగ్ టర్మ్ పెట్టడానికే రికమెండ్ చేయాలి మనం. ఎంప్లాయీ ఇన్వెస్టర్ అయినా సరే లాంగ్ టర్మే ఉంచుకోవాలి. శంకర్ గారు సార్, అడగండి. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి శంకర్ గారు. Anil, you may please unmute and speak. శంకర్ గారు చెప్పండి. సార్, ఇది సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా సార్, అదే డ్యూరేషన్ ఏమైనా ఉంటుందా? ఇన్ని ఇయర్స్ అని టైం అనేది ఏమైనా ఉంటుందా? మీరు అడిగే దేనికోసం, సబ్జెక్ట్ లో సర్టిఫికేట్ మెంబర్షిప్ లేదంటే కోర్సు కంప్లీట్ అయిపోయాక సర్టిఫికేట్ ఇస్తున్నా అంటున్నారు సార్. దానిపైన డ్యూరేషన్ టైం కానీ లొకేషన్ కానీ అంటే ఉంటాయా?
మీరు ఏ డ్యూరేషన్ అడుగుతున్నారో మాకు అర్థం కాదు. అదే సార్ ఇది ఫర్దర్ గా ఇది జాబ్ అనేది లొకేషన్ ప్రొవైడ్ చేస్తారు కదా ప్లేస్మెంట్స్ అంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకున్న దాని డ్యూరేషన్ ఉందండి. అంటే దానికి అనేది టైమింగ్స్ ఏమి ఉంటాయా? అంటే మీరు కోర్స్ నేర్చుకున్నందుకు మీకు సర్టిఫికేషన్ ఇస్తారు, అంటే మీరు నేర్చుకున్నారు అని చెప్పేసి అని. దానికి డ్యూరేషన్ అంటే ఏముంటుంది అంటే 15 days క్లాస్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ పెడతారు కదా, అసెస్మెంట్ పెడతారు. అందులో మీరు క్వాలిఫై అయితే మీకు సర్టిఫికేషన్ సో ఎగ్జామ్ పాస్ అయ్యారు అని చెప్పేసి సర్టిఫికేషన్ ఇస్తారు. ఓకే సార్. రైట్. భరత్ చెప్పండి. ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ ఇవి ఉన్నాయి కదా సార్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ, అంటే మీరు చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? అండ్ ప్రైస్ యాక్షన్స్ ఏవో అంటారు కదా. అవి అడ్వాన్స్ అండి. ఇది ఫైనాన్షియల్ మార్కెట్ అడ్వాన్స్ లో వస్తుంది. ఇది బేసిక్స్ మాత్రమే. బేసిక్స్ అంటే అసలు ఏమి తెలియని వాళ్ళకి చెప్పడం అనమాట. సో ఓకే, ఈ కోర్స్ లో రాదు. ఈ కోర్స్ లో రాదా? ఓకే ఓకే. అంటే అది మెయిన్ ఫిలాసఫీ ఇక్కడ సార్, అది మెయిన్ కంటెంట్ అది ఇక్కడ. అంటే ఇది ఎవరైనా అంటే మీరు చెప్పిన తర్వాత ఎవరైనా ఇప్పుడు నేను ఇప్పుడు డైరెక్ట్ ఇన్వెస్టర్ అవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఎక్కడ పోవాలని? కాదు సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ లోని నేను డైరెక్ట్ గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్ అంటున్నాను మీరు చెప్పిన ఈ క్లాసెస్ బట్టి. చేసుకోవచ్చు. బేసిక్స్, మినిమం బేసిక్స్ మీకు తెలుస్తాయి. దాని ప్రకారం మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ గా కావాలంటే ఎంప్లాయీ కింద వెళ్ళొచ్చు. తర్వాత బిజినెస్ కావాలంటే బిజినెస్ చేసుకోవచ్చు. సో ముందు స్టెప్ అన్నమాట. బేసిక్స్ అనేది నాలెడ్జ్ వస్తుంది మీకు. ఆ నాలెడ్జ్ చేసుకుని మీరు బిజినెస్ కావాలంటే బిజినెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జాబ్ కి వెళ్ళాలంటే జాబ్ కి వెళ్ళొచ్చు. ఇన్వెస్టర్ అవ్వాలంటే ఇన్వెస్టర్ అవ్వచ్చు. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ డెప్త్ అనేది ఉండదు. డెప్త్ అంటే రీసెర్చ్ అనలిస్టులు అన్నది అది ఇంకా అడ్వాన్స్ దాంట్లో ఉంటుంది. బేసిక్ ఇన్వెస్టర్స్ కి అది అవసరం లేదు. ఓకే. అంటే మీ యూట్యూబ్ లింక్ ఉందా సార్? అందులో ఏమైనా వీడియోస్ ఉంటాయి సార్ లైక్ అడ్వాన్స్ నేర్చుకోవడానికి? లేదండి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అందులో వీడియోస్ ఏమి లేవు, నుంచి వస్తున్నాయి. ఓకే ఓకే, ఆల్ రైట్ సార్, ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక స్మాల్ డౌట్ సార్. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు బిఎస్సిలో ఇన్వెస్ట్ చేసినా ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేసినా మనకి రిటర్న్స్ అనేది ఒకలాగే ఉంటాయా? సేమ్ అంతే అండి. అక్కడ ఇక్కడ ఒకలాగే ఉంటాయి. సేమ్ షేర్లు ఒకే కంపెనీవి 2 చోట్ల ట్రేడ్ అవుతుంటాయి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. అంటే ఏంటంటే డిఫరెన్స్ కంపెనీలు వాళ్ళ టర్న్ ఓవర్ చిన్న కంపెనీలు బిఎస్సిలో, పెద్ద పెద్ద కంపెనీలు ఎన్ఎస్సిలో ఉంటాయి అంతే తప్ప మన ట్రేడింగ్ మొత్తం అంతా ఈక్వల్ గానే అంతే. కరెక్ట్. అక్కడ పెద్ద కంపెనీలు అన్ని 2 చోట్ల ఈక్వల్ గానే ఉంటాయి. ఉంటది. మనకు వచ్చే రిటర్న్స్ కానీ మనం ఇన్వెస్ట్ చేసే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కొనొచ్చు, అమ్మొచ్చు. అంటే అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, ప్రవీణ్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి ఏమైనా మాకు అవకాశం ఇస్తారా సార్ ఇంటర్న్షిప్ చేయడానికి? అంటే లాస్ట్ రోజులో అంటే ఆఫ్టర్ ద ట్రైనింగ్ కంప్లీషన్ 1 సెషన్ ఏదైనా కంపెనీ హెచ్ఆర్స్ ఎవరైనా తీసుకొచ్చి ఒక సెషన్ పెడతారండి. వాళ్ళు ఇంట్రెస్ట్ గా అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇన్కేస్ వాళ్ళు ప్లీజ్ అయితే దే మే కన్సిడర్ ఫర్ ఇంటర్న్షిప్ ఫర్ జాబ్ ఆపర్చునిటీ ఏమైనా వాళ్ళు ఇవ్వచ్చు.
ఓకే. హలో సార్. చెప్పండి. అదే సార్, ఇప్పుడు లాస్ట్ లో మనకి ఒక అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పారు కదా సార్, దానికి మనకి ఏమైనా మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, అంటే చూసుకొని అది అటెంప్ట్ చేయడానికి ఆ ఎగ్జామ్? మీకు మెటీరియల్ ఇదే మెటీరియల్, రోజు క్లాస్ వింటే మీకు అదే మీకు దీంట్లో మీరు క్లాస్ లో చెప్పేవన్నీ మేము స్క్రీన్ షాట్స్ తీసుకొని అవే రెఫర్ చేసుకొని మనం లాస్ట్ లో అసెస్మెంట్ అదే ఆ ఎగ్జామ్ అన్నది మనం అటెంప్ట్ చేయాలా? కరెక్ట్, అలా చేసుకున్నాం. ఓకే ఓకే యూ కెన్ గో త్రూ ద న్యూస్ పేపర్స్ ఆల్సో. మీరు చెప్పారు కదా, న్యూస్ పేపర్స్ లో బిజినెస్ పేజ్ లో ఉన్న హెడ్లైన్స్ కానీ మీరు ఒకసారి గో త్రూ అవుతుంటే డైలీ మీకు అందులో నుంచి మీకు కొంచెం కంటెంట్ మీరే డెవలప్ చేసుకోవచ్చు. యా yes, ఓకే, థ్యాంక్ యూ. మాత్రం రాజీ శ్రీపానా. అన్మ్యూట్ చేసుకోండి. రాజారావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో సార్. చెప్పండి సార్, రేపటికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు సార్? ఏదండి? రేపు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారా లేకపోతే ఈ విధంగా మెసేజ్ చేస్తారా సార్ రేపు క్లాస్ కి? మురళి గారు మీరు చెప్పండి. హలో, ఏంటండి ఒకసారి అడగండి సార్. రేపు జరగబోయే క్లాస్ కి ఇలాగే లింక్ పంపిస్తారా లేకపోతే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో లింక్ పంపిస్తారా సార్? ఈ రోజు మీరు లింక్ తో జాయిన్ అయ్యారు కదా సార్. దిస్ లింక్ విల్ బి యాక్టివ్ ఫర్ ద నెక్స్ట్ 15 days. నెక్స్ట్ 15 రోజులు కూడా ఇదే లింక్ ఉంటుందండి. సేమ్ లింక్ తో మీరు జాయిన్ అయిపోవచ్చు. సరే సార్. థ్యాంక్ యూ. దుర్గా గారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు చాలా కంపెనీస్ తో మనం ట్రేడింగ్ చేయొచ్చు, స్టాక్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కొన్ని జబ్బు పే, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి కొన్ని ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మనకి అసలు ఎంతవరకు అవి కరెక్ట్, మనం చేయొచ్చా చేయకూడదా అనేది నా డౌట్. ఆన్లైన్ లో ట్రేడింగ్ యాప్స్ లో చేయడం అంత నేను రికమెండబుల్ కాదు. అంటే నేను రికమెండ్ చేయను. బెటర్ ఏంటంటే మీరు బ్రాంచ్ కి వెళ్ళి, బ్రాంచ్ కానీ ఫ్రాంచైజీ కానీ ఏదంటే అది మీ దగ్గరలో ఉన్నదానికి వెళ్ళి ఆ కంపెనీ గురించి తెలుసుకొని, వాళ్ళు అక్కడ ఉన్న డీలర్స్ గురించి, వాళ్ళ ఆల్రెడీ ఇన్వెస్ట్ గురించి తెలుసుకుని మంచి సర్వీస్ ఇస్తారంటే తెలుసుకుని ఆ కమిషన్ ఎంత పడుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయించుకున్న తర్వాత అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి ఫిజికల్ ఫామ్ తీసుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటే మీకు అది మంచిది. అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏదైనా తేడా జరిగితే మీరు బ్రాంచ్ కి వెళ్ళి అడగచ్చు. మనం ఒకసారి డిమెటీరియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్ కేస్ అంటే స్టార్టింగ్ డిమాట్ అకౌంట్ అనేది 500 నుంచి 25K వరకు ఉంటుంది. సో మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మనకి సర్టెన్ పీరియడ్ వరకు ఆ డేట్ తో క్లోజ్ అయిపోతుంది అంటారు. అకౌంట్ అనేది ఏం క్లోజ్ అవ్వదు. మీరు డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ రెండు ఒకేసారి ఓపెన్ చేసుకుంటారు. మీకు ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ అవడం ఉండదు. మీరు లెటర్ రాసిస్తే క్లోజ్ అవుతుంది. అలాగే డిమాట్ అకౌంట్ కూడా క్లోజ్ అవ్వదు. మీ షేర్లు ఏమైనా ఉంటే అది క్లోజ్ అవ్వదు. షేర్లు ఏమీ లేకపోయినా సరే అది క్లోజ్ అవ్వదు. మీరు లెటర్ ఇచ్చే వరకు క్లోజ్ అవ్వదు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ఆన్లైన్ లో చూసుకుని ఆన్లైన్ లోనే అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మనుషులు ఎవరు ఉండరు. మీకు ఫోన్లు ఎత్తకపోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే సరైన రెస్పాన్స్ ఉండదు. బ్రాంచ్ కి అయితే బ్రాంచ్ కి వెళ్ళి మాట్లాడొచ్చు. కాబట్టి బ్రాంచ్ లోనే అకౌంట్ ఓపెన్ చేసుకోమని నేను రికమెండ్ చేస్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇప్పుడు మనం
ఇన్వెస్టర్ కింద మన ఇండియన్ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చా సార్, లేకపోతే ఫారిన్ కంపెనీస్ కూడా ఏమన్నా ఉంటాయా సార్? ఇన్వెస్టర్ గా ఓన్లీ మన ఇండియన్ కంపెనీస్ లోనే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చా సార్, లేకపోతే ఫారిన్ కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా సార్ మనం? ఇండియన్ కంపెనీస్ లోనే అవుతుంది. ఫారెన్ కంపెనీస్ లో అంటే అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి మీరు. అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి సార్. అక్కడ షేర్ కొనాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. బాలాజీ సాయి. సార్ నమస్తే సార్. హలో సార్, నమస్తే సార్. అడగండి సార్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ మీరు బ్రాకెట్ లో బేస్ ఇయర్ 1978, 79 ఈజ్ ఈక్వల్ టు 100 అన్నారు కదండి. అవునండి. హలో సార్, అది 1978, 79 ఇయర్ బేస్ ఇయర్ గా ఎందుకు తీసుకున్నాం సార్? వాట్ ఆర్ ద క్రైటీరియా? అప్పటి నుంచి ట్రేడ్ అవుతుంటాయి షేర్లు. అప్పుడు కూడా ఉండేవి అన్నమాట. సార్ అప్పుడు కూడా రేట్లు ఉండేవి. ఏదో బేస్ ఇయర్ తీసుకోవాలి. ఇండెక్స్ ఏంటంటే బేస్ ఇయర్ ఉండాలి కాబట్టి డౌట్ సార్. సార్ అది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో 2009-10 లో మనం 1994 లో స్టార్ట్ అయింది. అప్పటికి ఆల్రెడీ ఉంది కదా బిఎస్సి ఉంది కదా. బిఎస్సి రేట్లు ఉన్నాయి కాబట్టి దానికి అవసరం రాలేదు. అది 1000 నుంచి స్టార్ట్ అయింది నిఫ్టీ ఇండెక్స్. అది ఇండెక్స్ అనే దాంట్లో మీకు వస్తుంది. ఒకటే ఉంది, ఆ క్లాస్ లో మీకు క్లారిటీ అవుతుంది. రవికుమార్ ప్లీజ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉండదు. హిందీ ఉంటుంది, ఇంగ్లీష్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ బ్యాంక్ సెక్టార్ లో తీసుకుంటే మేలా, డైరెక్ట్ గా బ్రోకరేజ్ ద్వారా తీసుకుంటే మేలా సార్? ఈ సపరేట్ గా ఉన్నాయి కదా ట్రేడింగ్ సంబంధించి, వాటిలో తీసుకోవడం మేలా, లేకపోతే బ్యాంక్ సెక్టర్ ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ ఇట్లా అక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేస్తారు. ట్రేడింగ్ అకౌంట్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులు, కొన్ని బ్యాంకులు ఓపెన్ చేస్తున్నాయి ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్. మన ఇష్టం అన్నమాట. కాకపోతే అక్కడ చార్జెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి మామూలుగా ప్రైవేట్ బయట కంపెనీస్ కన్నా. తర్వాత సర్వీస్ కూడా అంత ఎక్కువ ఉండదు బ్యాంకుల్లో. అదే సార్, దాంట్లో ఓపెన్ చేస్తే మేలా సపరేట్ గా ట్రేడింగ్ సంబంధించి సపరేట్ గా ఉంటాయి కదా సార్ కొన్ని ఆఫీసెస్? ఉంటాయి. అక్కడ తీసుకోవడం మేలా? ఆ సెపరేట్ గా ఉన్న తీసుకుంటే బాగుంటది. ఓకే సార్. సార్, ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ట్రేడింగ్ లో షేర్ మార్కెట్ లో ఇప్పుడు మనకి నెక్స్ట్ మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా సార్ అమౌంట్ కొద్దిగా, ఏ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలంటే దానికి గ్రోత్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు సార్ ముందుగా మనం? మనకి కంపెనీ రిజల్ట్స్ వాటి గురించి మనకి న్యూస్ పేపర్స్ లో వస్తాయి. అలాగే గ్రోత్ ఎలా పెరుగుతుందని తెలుసుకోవాలి సార్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం, ఇప్పుడు 1 month ముందు ఇన్వెస్ట్ చేసాం సార్, ఇంత అమౌంట్ అని ఇన్వెస్ట్ చేసాం ఆ కంపెనీ మీద. అది గ్రోత్ ఎలా పెరుగుతుందని మనం ఎలా కనుక్కుంటాం సార్? అంటే ముందు అంటే అంచనా వేస్తాం కదా ఎలా? గెస్ట్ చేయడమే. మనకి గెస్ట్ చేయడం ఎలా అంటే లాస్ట్ 3 years బాగానే ఉంది, నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుంటది. ఆ కంపెనీ ఫాలో అవుతూ ఉండాలి. ఏం చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ పీపీటీని ఒకసారి నేను రన్ చేస్తాను, మీరు చూసుకోండి. ఫస్ట్ పేజ్ ఇది, సెకండ్ పేజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్,
5th page. 6th page. 7th page. సో అందరూ రేపు న్యూస్ పేపర్ లో హెడ్డింగ్స్ ఒక 2 హెడ్డింగ్స్ చెప్పాలి నాకు. మార్నింగ్ రాగానే బిజినెస్ న్యూస్ సంబంధించి 2 హెడ్డింగ్లు చెప్తే దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ 4th పేజ్ అంతా ఒకసారి పెట్టాలి సార్. 4th పేజ్ 4th పేజ్. ప్లీజ్ ఎవ్రీవన్ అందరూ ఆ లింక్ తో కొంచెం విట్నెస్ మార్క్ చేసి మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. చాట్ బాక్స్ లో లింక్ ఇస్తున్నాను చూడండి. రోషనారా గారు. ఓకే సార్, నేను లీవ్ చేసి వెళ్తానండి. రైట్ సార్. ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎవరండి? ఉండమంటారా? ఒక్క నిమిషం సార్, ఎవరు అడుగుతున్నారు? ఓకే, అడగండి. రోషనారా గారు. 5th పేజా? ఓకే. షేక్ మాట్లాడండి. హలో హలో మాట్లాడండి, అడగండి. తెలుగు పేపర్ లో వస్తుంది. హలో సార్. హలో ఆంధ్రజ్యోతి దేంట్లో అయినా సరే ఉంటుంది బిజినెస్ పేజ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ అంత ముందు ఆన్లైన్ ట్రేడింగ్ స్టార్ట్ అవ్వముందు అంత ముందు సార్ పేపర్ ట్రేడింగ్ సార్, పేపర్ వర్క్. అవును, ఫిజికల్. అవును సార్. అప్పుడు సార్ ఓకే, అప్పుడు బిజినెస్ టైప్ సార్ ఓకే. ఫ్రాంచైజ్ అంటే అప్పుడు ఎఫెక్ట్ ఉంది సార్. ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ ఇండివిజువల్ గా చేస్తున్నారు త్రూ బేస్ మొబైల్ ద్వారా. ఇప్పుడు అవును సార్. ఇప్పుడైతే సార్ ఓకే, ఆన్లైన్ ట్రేడింగ్ త్రూ ఇండివిజువల్ జరుగుతుంది కాబట్టి బిజినెస్ టైప్ లో ఫ్రాంచైజీ ఎంత ఎఫెక్ట్ ఉండదు కదా సార్ ఇప్పుడైతే. ఫ్రాంచైజీ అయితే ముందు ఉన్న టెన్షన్స్ ఉండవు ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి. ఇంతకుముందు ఎక్కువ రిస్క్ ఉండేవి, ఆ రిస్క్ తగ్గాయి. ఇప్పుడు హ్యాపీ చేసుకోవచ్చు. అదే సార్, ఫ్రాంచైజీ కూడా అంత ఎఫెక్ట్ ఉంది కదా సార్ ఇప్పుడు. ఫ్రాంచైజీ దాని వల్ల అంత ఎఫెక్ట్ ఉండే. అప్పుడు సార్ పేపర్ కాబట్టి ఇండివిజువల్ గా, అప్పుడు ఆన్లైన్ లేదు కాబట్టి సార్ దాని మీద డిపెండ్ ఉంది, కొంచెం ఎఫెక్ట్ ఉంది అది. ఇప్పుడు బిజినెస్ చేసుకోవాలన్నా అదే సార్, ఇప్పుడైతే బిజినెస్ చేసుకోవాలన్నా ఫ్రాంచైజీ అలాంటి ఉన్నాయి కదా సార్, ఇప్పుడైతే యూజ్ అవుతుంది అది. ఇప్పుడు కూడా యూజ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారా? అవును సార్. ఫ్రాంచైజీ పెట్టుకుంటే అవును సార్. ఎందుకు అవ్వదు? యూజ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే సార్ ఇప్పుడు మాన్యువల్ గా ఉంటుంది, ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. మనం చెప్తుంది కాకుండా వాళ్ళు తీసుకున్నా సరే మనకి కమిషన్ వస్తుంది. ఓకే. ఎందుకంటే సార్ ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది, ఇండివిజువల్ చేసుకుంటారు. ఓకే, అందుకని అడిగా సార్ డౌట్. అదే ఇండివిజువల్ మనం మనం ఇప్పుడు చేసుకుంటే మన అందరూ ఎంతమంది ఉంటే అంత. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అనిల్ ఫాస్ట్. అనిల్ సార్, ఏదో డౌట్ బ్లూ చిప్ కంపెనీస్ ఎక్కడ ట్రేడ్ అవుతాయని అడుగుతున్నారు. ఏదండి? బ్లూ చిప్ కంపెనీస్. అర్థం కాలేదండి. బ్లూ చిప్ కంపెనీస్ అని సార్.
బ్లూ చిప్ కంపెనీస్ బ్లూ చిప్ కంపెనీస్ మీకు అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ లో వస్తాయండి. ఆఖరిలో మేము చెప్తాం బ్లూ చిప్ కంపెనీస్. అనిల్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ క్లాస్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలంటే మాకు ఏమైనా లింక్ ఏమైనా పంపగలరండి? మీరు వాట్సాప్ దీంట్లో లింక్ పెట్టారు చూడండి ఒకసారి అనిల్ గారు. వాట్సాప్ నెంబర్ పెట్టారు సార్? చాట్ బాక్స్ లో లింక్ ఇచ్చారండి. చాట్ బాక్స్ లో లింక్ ఇచ్చారా? ఓకే 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 సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, క్లోజ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే సార్. Okay. All the participants, thank you and have a nice day. Have a nice day.